నమస్తే మాస్టర్స్, లైట్ వర్కర్స్ టీవీకి స్వాగతం సుస్వాగతం అండి. ముందుగా మనందరి గురువు డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, స్వర్ణమాల పత్రికకి అనంత కోటి పాద నమస్కారాలు, హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ చక్కని విజ్ఞానాన్ని మనందరికి ప్రతినిత్యం అందజేసిన ఈ వండర్ఫుల్ ప్లాట్ఫామ్ కి, లైట్ వర్కర్స్ టీవీకి అండ్ టీమ్ కి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జీవాత్మ ప్రపంచ నియమాలు అనే అత్యద్భుతమైన విజ్ఞానాన్ని మరి పార్వతీ మేడం మనకు అందరికీ అందిస్తున్నారు. ద లాస్ ఆఫ్ స్పిరిచువల్ వరల్డ్ భావన కురేషి గారు అందించిన ఈ అత్యద్భుతమైన విజ్ఞానాన్ని మరి మనకు గత 7 రోజులుగా మరి మేడం అందజేస్తున్నారు. మరి ఎన్నో కథలను ఉదాహరణగా చెప్తూ మరి ఏ విధంగా గార్డియన్ ఏంజల్స్ ఎప్పుడు మన వెన్నంటే ఉంటారు, ఏ విధంగా మనకు ప్రాణ మనకు ఆత్మీయంగా ఉండేవాళ్ళు ఏ విధంగా మనకు సహకరించాలని నిత్యం మనల్ని గమనించుకుంటూ మరి ఆ సదాత్మలని చక్కగా మన గైడెన్స్ కోసం పంపుతూ ఉంటారు. మరి మన గుణాలు ఎలా ఉండాలి, ఎంత మనము జాగ్రత్తగా ఎంత జాగరూకతతో మన గుణాలకు సంబంధించి మనం ఉండాలో మరి మనం తెలుసుకుంటూ ఉన్నాం మాస్టర్స్. మరి ఈ కథల్ని విని మనలో కొద్దిగా మార్పు వచ్చినా కూడా మనం ఎంతో చేంజ్ మన లైఫ్ లోకి తీసుకొని వస్తాము. మరి అంత అద్భుతమైన ఈ జ్ఞానాన్ని మనందరికీ అందిస్తున్న పార్వతీ మ్యామ్ కి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి సెషన్ లోకి ఆహ్వానించుకుందాం. మ్యామ్ వెల్కమ్, మ్యామ్ వెల్కమ్ టు ద సెషన్. థ్యాంక్ యూ. విశ్వగురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా ఆత్మాభివందనలు. లైట్ వర్కర్స్ టీమ్ మెంబర్స్ అందరికీ, అలాగే ఈ క్లాస్ వింటున్నటువంటి మాస్టర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు మరి జీవాత్మ ప్రపంచ నియమాలు 7 రోజులు కంప్లీట్ అయిపోయింది. 8వ రోజు ఎంటర్ అయిపోయాం. మన నిత్యము కూడా ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు కూడా మనం చేసే పనులను, మాటలను, చేతలను మనం అందరం కూడా గమనించుకుంటూ ఉండాలని ఈ జీవాత్మ ప్రపంచ నియమాల్లో ప్రాక్టికల్ గా మీరు ఈ జీవాత్మ ప్రపంచ నియమాలు విన్న తర్వాత మీరు ప్రాక్టికల్ గా ఈ యొక్క ఆలోచనలని, మాటలని, చేతలని నిరంతరం గమనించుకోవాలి. ఈరోజు నిన్నటి సూరదాస్ కథ సగం వరకే మనం కంప్లీట్ చేసుకున్నాం. అక్కడి నుంచి ఈరోజు మనం స్టార్ట్ చేద్దాం. మరి సూరదాస్ 2 కాళ్ళు విరిగిపోయినటువంటి సూరదాస్ హాస్పిటల్లో ఉన్నాడు. సూరదాస్ ఫ్రెండ్ మోహన్ దాస్ అతను ఆల్రెడీ మంచివాడుగా మారిపోయాడు. మరి అది స్టార్ట్ చేసుకునే ముందు ఈరోజు మనము ఆత్మబోధ చేసుకున్నాము. 2 నిమిషాలు. నేను సర్వశక్తివంతమైన సర్వజ్ఞత్వం గల ఆత్మస్వరూపము. ఒక విశిష్ట కార్యానికై ఈ జన్మను పొంది పృథ్వీపై జన్మించాను. నా మనోవాకాయ కర్మలన్నీ ఆ విశిష్ట కార్యాన్ని నెరవేర్చడానికి అనుగుణ్యంగా ఉన్నాయి. ఈ రోజంతా నేను జాగరూకతతో నా ఆలోచనలను, మాటలను, చేతలను గమనించుకుంటాను. నేను నా అన్నమయ, ప్రాణమయ, మనోమయ శరీరాలకు బానిస అవ్వకుండా నిరంతరము నా జీవాత్మ గమనిస్తూ ఉన్నది. 1 నిమిషము మనమందరం కూడా మనల్ని మనము గమనించుకుంటూ ఉన్నాము. మాస్టర్స్, మరి సూరదాస్ కదా హాస్పిటల్లో ఉన్నాడు కదా సూరదాస్. ఇప్పుడు అతని సంగతి మనం చూద్దాము. చాలా కాలం పాటు సూరదాసు ఆసుపత్రిలోనే ఉన్నాడు. నుంచి ఎవరికి హాని చేయలేదు, ఎవరిని వేధించలేదు, అతన్ని సరిగ్గా చూసేవారు లేరు. అక్కడ ఉన్నంత కాలం బయటికి వెళ్ళిన తర్వాత ఇతరులను ఎలా హాని చేయాలి, ఎలా మోసం చేయాలి, ఎలా వేధించాలనే ప్రణాళికలు వేస్తూ వచ్చాడు. హాస్పిటల్లో ఉన్నంత కాలము మంచిగానే ఉన్నాడు. తర్వాత బయటకు వచ్చిన దగ్గర నుంచి మరి ఆయన వృత్తి ఏంటి, అందరినీ వేధించడము, మోసం చేయడము, మరలా అదే పని చేయడం ప్రారంభించాడు. మొత్తంగా చెప్పాలంటే అంతకు ముందు కన్నా ఘోరంగా తయారయ్యాడు. అందరినీ తిట్టిపోసేవాడు. చివరికి దేవుడిని, మోహన్ దాస్ని కూడా అందరిపైన ద్వేషం, చివరికి తల్లిని కూడా ద్వేషించాడు. ఈ స్థితిలో ఉండగా ఆసుపత్రి నుంచి వాళ్ళు పంపించేశారు. తల్లిని పిలిచి ఆమెతో ఇంటికి వెళ్ళాడు.
తనకి కాళ్ళు లేవు కనుక నడవలేదు. తన చెడు పనులకు సహాయం చేయమని ఎంతో తీయగా తల్లిని వేడుకున్నాడు. అతని తల్లి కూడా ముందే పాపాత్మురాలని మనం చెప్పుకున్నాం కదా. ఆమె కూడా ఎంతో ఇష్టంగా ఈ పాపపు పనులు చేయడానికి ఆవిడ ఒప్పుకుంది. సూరదాసు ఒకే దెబ్బతో 2 పిట్టలని కొట్టాలనుకున్నాడు. ధనవంతుడైన విదురుడిని దోచుకొని వికారిని చేయాలనుకున్నాడు. ఎక్కడైనా సరే ఒక పెద్ద ధనవంతుడిని పట్టుకోవాలి, అతన్ని పట్టుకొని మనము బాగా ధనవంతురాలు అతన్ని వికారం చేయాలి అని అనుకున్నాడు. అతనికి తన తల్లి మీద చాలా ద్వేషం, ఇప్పటికీ సూరదాసుకి తన తల్లి మీద బాగా ద్వేషంగా ఉంది కనుక ఆమె పైన కూడా ప్రతీకారం తీర్చుకునేలా ప్రణాళికను వేశాడు. దోపిడీ జరిగింది. అతని తల్లి ఆ మనిషిని వేధించి దోపిడీ సొమ్మును ఇంటికి తీసుకొచ్చింది. తల్లి ద్వారా ఈ యొక్క దోపిడీని మరలా చేయించాడు. తల్లి ఆదమర్చి నిద్రిస్తుండగా సూరదాసు డబ్బున్న సంచిని తీసుకొని చక్రాల కుర్చీలో ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఒక రాత్రి పూట ఏ రోజైతే ఆవిడ ఆ డబ్బులు సంచిని తీసుకొని వచ్చిందో ఆ రోజు ఆ సూరదాసు ఏం చేశాడు, తల్లి ఆదమర్చి నిద్రిస్తుండగా డబ్బు సంచిని తీసుకొని చక్రాల కుర్చీలో, ఎందుకంటే అతనికి 2 కాళ్ళు లేవు కదా, ఆ చక్రాల కుర్చీలో కూర్చొని వెళ్ళిపోయాడు. తల్లిని ఇరికించేలా కొన్ని ఆనవాళ్లు వదిలాడు. ఎందుకంటే తల్లి ఆల్రెడీ మోసం చేసి ఒక డబ్బుని మూట తీసుకొచ్చింది కదా, దానికి సంబంధించినటువంటి కొన్ని ఆనవాళ్లు ఇంట్లో వదిలేసేసి వెళ్ళిపోయాడు. ఇల్లు వదిలి రాత్రిపూట చక్రాల కుర్చీలో రోడ్డు మీద నిరీక్షించాడు. ఇల్లు వదిలేసేసి రాత్రిపూట రోడ్డు మీద ఆ చక్రాల కుర్చీలో కూర్చొని రోడ్డు మీదకి వెళ్ళిపోయాడు. రోడ్డు మీద అక్కడ చక్రాల కుర్చీలో కూర్చున్నాడు. అర్ధరాత్రి పూట ఒక కారు రావడం చూసి దాన్ని ఆపాడు. రోడ్డు మీద ఒక కారు రావడం చూసి దాన్ని ఆపాడు. ఫిలిప్స్ అనే 20 ఏళ్ల యువకుడు దాన్ని నడుపుతున్నాడు. ఆ కారును నడిపేవాడు ఫిలిప్స్ అనే అతనికి 20 ఏళ్ళు ఉన్నాయి. నేను వికలాంగుణ్ణి, నాకు లిఫ్ట్ ఇవ్వు, మా అమ్మకు ప్రమాదం జరిగిందని ఆసుపత్రిలో ఉందని ఫోన్ వచ్చింది, నేను ఆమెకు బట్టలు మందులను తీసుకుని వెళ్ళాలి, కాళ్ళు లేని నాలాంటి వారికి సహాయం చేయవా అని చెప్పేసి చాలా జాలిగా అడగడం మొదలు పెట్టాడు ఆ ఫిలిప్స్ ని. పాపం ఫిలిప్స్ సూరదాసుని చూసి జాలిపడి ఇంటికి వెళ్లకుండా ఆసుపత్రి వైపుకి కారు తిప్పాడు. అతను ఆల్రెడీ ఇంటికి వెళ్తున్నాడు. ఇతను అడగడంతో జాలిపడి అతన్ని ఆసుపత్రికి తీసుకుని వెళ్ళాలని చెప్పేసి సూరదాసుని కారు ఎక్కించుకున్నాడు. సూరదాస్ తుపాకీ తీసి అతనికి గురిపెట్టి రహదారి వైపు పొమ్మన్నాడు. వెంటనే సూరదాస్ కారులో కూర్చోగానే అతని దగ్గర ఒక గన్ను ఉన్నది. ఆ గన్ను తీసి బెదిరించి నువ్వు మెయిన్ రహదారి మీద పోనివ్వు అని చెప్పాడు. ఫిలిప్స్ అంత తెలివైన వాడు కాదు. నగరానికి కొత్త, బెంగళూరులో కొన్నాళ్ళ కిందటే కొత్త ఉద్యోగంలో చేరాడు. సూరదాసు తెలివిగా ఈ విషయం కనిపెట్టాడు. ఇంకా ఈ పిల్లవాడు తనకు మంచి బానిసగా పనికి వస్తాడని అనుకున్నాడు. బెంగళూరు వదిలే ముందుగా పోలీసులకు ఫోన్ చేసి, అంటే ఆ బెంగళూరు వదిలేసేసి ఆ కారులో ఫిలిప్స్ ని బెదిరించి బయటికి వెళ్ళిపోయాడు. ఈ బెంగళూరు వదిలి వెళ్లే ముందర పోలీసులకి కాల్ చేశాడు. ఒక ఆడ మనిషి ఒక ధనవంతుడిని దోపిడీ చేస్తుండగా చూశానని చెప్పాడు. ఆమెను వెంబడించాలని, నగరం వదిలిపోకుండా ఆమెను త్వరగా వెళ్లి పట్టుకోమని వాళ్ళ ఇంటి అడ్రస్ కూడా చెప్పడం జరిగింది. పోలీసులు అతనిని పేరు అడిగితే చెప్పకుండా ఫోన్ ఆపేశారు. వాళ్ళు సహజంగానే సూరదాస్ తల్లి ఇంటికి వెళ్లారు. సోదా ఉత్తర్వు చూపిస్తూ ఇంటిలోకి వెళ్లారు. కొన్ని ఆనవాళ్లను బట్టి సూరదాస్ తల్లిని అరెస్ట్ చేశారు. దోచిన ధనం ఎక్కడ దాచిందో చెప్పమని పోలీసులు ఆమెను చిత్రహింసలు పెట్టడం స్టార్ట్ చేశారు. సూరదాస్ డబ్బంతా పట్టుకుపోయాడు. అతని తల్లి ఈ విషయం పోలీసులకు చెప్పినా కానీ ఆమెకు చెడ్డ పేరు ఉండడంతో, ఆల్రెడీ ఆవిడ చెడ్డ పేరుతోనే ఉన్నది కాబట్టి ఆవిడ ఎన్ని నిజాలు చెప్పినా కానీ పోలీసులు నమ్మలేదు. ఆమె చెప్పిన విషయం నమ్మలేదు. ఆమెను జైల్లో వేసి కొన్నాళ్ల పాటు బండచాకిరీ చేయించారు. సూరదాస్ ఫిలిప్స్ ని భయపెట్టి అతని మనస్సుని మార్చాడు. తనకు చేతబడి తెలుసని, తన మాట వినకపోతే జంతువులా మార్చేస్తానని బెదిరించాడు. ఏవో సాధారణ ఇంద్రజాల ట్రిక్కులు చూపించి నిజంగానే తనకు ఆ శక్తి ఉందని ఫిలిప్స్ ని నమ్మించడం జరిగింది. అతడు అంతగా చదువుకోలేదు.
గ్రామంలోని బడిలో చదివాడు. ఉన్న ఊళ్ళోనే కొంతకాలం డ్రైవర్ గా పనిచేశాడు. తర్వాత కొంతకాలానికి బెంగళూరులో ఉద్యోగం వచ్చింది ఫిలిప్స్ కి. ఫిలిప్స్ పూర్తిగా సూరదాస్ నియంత్రణలోకి వచ్చేశాడు. అంతకు ముందు దొంగతనం చేసిన కారును వదిలేసి మరో కారు దొంగలిస్తూ వదిలివేస్తూ వాళ్ళు లాహోర్ చేరారు. అక్కడి నుంచి కొన్ని కార్లు దొంగలించారు. ఒక్కొక్క కారుని అలా వదిలేసుకుంటూ ఇంకొక కొత్త కారుని దొంగలించి అట్లా వాళ్ళు లాహోర్ అనే ప్రదేశానికి చేరారు. సూరదాస్ నైపుణ్యంతో ఎలాగో వాళ్ళు సరిహద్దు దాటి భారతదేశాన్ని విడిచిపెట్టారు. సూరదాస్ కు ఇప్పుడు సురక్షితంగా అనిపించింది. అతను ధనవంతుడు, పైగా ఒక బానిస కూడా అతని వెంట ఉన్నాడు. ఆత్మలోకంలో నీలు ఆమె స్నేహితురాలు సూరదాస్ చెడు మార్గంలో లోతుగా కూరుకుపోవడం చూసి మరి ఆందోళన చెందింది. నీలు అనే అమ్మాయి ఆరవ ఆత్మలో ఉన్నటువంటి ఆమె ఈ సూరదాసుని చూసి చాలా ఆందోళన చెందిందంట. వారికి దైవిక ఉన్నత సదాత్మపై పూర్తి విశ్వాసం ఉంది కాబట్టి సూరదాస్ ఎలాగైనా ఈ పాపపు మార్గం నుంచి రక్షింపబడతాడని వారికి బాగా తెలుసు. నీలు ఆమె స్నేహితురాలు ఆందోళన పడడం చూసి వారిని శాంతపరచడానికి దైవిక ఉన్నత సదాత్మ వారిని పిలిచి ఇలా చెప్పారు. నీలు ఆందోళన చెందడం చూసి ఉన్నత సదాత్మ ఆవిడని పిలిచి ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు. నీలు, నీకు నాపై పూర్తి నమ్మకం ఉందని తెలుసు. నా మాట నిలబెట్టుకోనని నువ్వు అనుకోలేవని తెలుసు. కానీ సూరదాస్ మరింత చెడు మార్గంలో నడవడం చూసి నువ్వు ఆందోళన చెందుతున్నావు. నిన్ను నేను అర్థం చేసుకోగలను, అందుకే నీకు చెప్పాలనుకుంటున్నాను. దోపిడీకి గురైన ధనవంతుడు చాలా పాపాత్ముడు. ఎవరి దగ్గర అయితే ఈ ధనాన్ని దొంగిలించాడో, ఆ ధనం దొంగిలించిన ఎవరైతే ఉన్నాడో ఆయన మహాపాపాత్ముడు. గుణపాఠం నేర్చుకోవాల్సి ఉంది. తాను ఇప్పుడు వికారనయ్యానని అతనికి తెలిసింది. సూరదాస్ తల్లి కూడా బాగా పాపాత్మురాలు. ఆమె ఇప్పుడు జైల్లో ఉంది. ఆ అబ్బాయి ఫిలిప్స్ కూడా పిరికివాడు, వెనుముక లేదు. బానిసగా ఉండకుండా తన సమస్యలు ధైర్యంగా పరిష్కరించుకోవడం నేర్చుకోవాలి. అతనిది సదాత్మ, కానీ అతను వాస్తవం తెలుసుకోవాలి. ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను. ఎవరికి అన్యాయాలు జరగవు. అందరికీ న్యాయం చేయడానికి దేవుడికి రహస్య మార్గాలు ఉంటాయి. ఎవరికి కూడా అన్యాయం జరగదు జీవితంలో. ఎవరైతే పాపాలు చేస్తారో వాళ్ళందరికీ కూడా దేవుడు న్యాయమే చేస్తాడు. ఎలా అయితే ఈ ధనవంతుడు డబ్బు కొట్టేశాడో ఆ ధనవంతుడు కూడా పాపాత్ముడే, అలాగే తల్లి కూడా పాపాత్మురాలే, అలాగే ఈ యొక్క సదాత్మే ఎవరు ఫిలిప్స్ అనే అతను సదాత్మే, కానీ అతనికి ధైర్యం లేకుండా పోయింది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా దేవుడు న్యాయం చేస్తూనే ఉన్నాడు అని చెప్తున్నాడు. అవును, దైవిక ఉన్నత సదాత్మ ఇప్పుడు నాకు అర్థమైంది. ఇదంతా నాకు వివరించినందుకు కృతజ్ఞతలు అని నీళ్ళు చెప్తున్నాను. నాకు మీ మీద సర్వశక్తివంతుడైన భగవంతుని మీద పూర్తి నమ్మకం ఉంది. ఆయన న్యాయం చేసే రహస్య మార్గాలు నాకు ఇప్పుడు అర్థమయ్యాయి అని చెప్పింది. ఫిలిప్స్ సూరదాస్ కి బానిస అయ్యాడు. సూరదాస్ కోటీశ్వరుడై తన సఫలతను తానే గర్విస్తూ ఉన్నాడు. బాగా గర్వంతో ఉన్నాడు. ఎవరు? సూరదాస్. ఒకనాడు ఫిలిప్స్ సూరదాస్ కొత్త ఇంటికి దూరంగా ఒక రాతి మీద కూర్చొని దేవుడు తనకెందుకు సహాయం చేయడం లేదు, ఎందుకు తన అంతరాత్మకు విరుద్ధమైన పనులు తనతో చేయిస్తున్నాడు అని చెప్పేసి చింతిస్తున్నాడు. సూరదాస్ ఇంటికి కొంత దూరంలో ఆయన ఎవరు ఫిలిప్స్ ఒక రాతి మీద కూర్చొని బాధపడుతున్నాడు. ఎందుకు నాకు దేవుడు ఇలాంటి శిక్ష విధించాడు, దేవుడు నా చేత ఎందుకు ఇలాంటి పాపాత్మక పనులు చేయిస్తున్నాడు అని బాధపడుతున్నాడు. బాగా దుఃఖంతో దేవుడా నాకు సహాయం చెయ్యి, సూరదాసును భరించడం ఇంకా నా వల్ల కాదు అని బిగ్గరగా అరవడం మొదలు పెట్టాడు. కొన్ని నిమిషాల తర్వాత ఒక ఫకీరు వేషంలో దైవిక ఉన్నత సదాత్మ అతని దగ్గరికి వచ్చాడు. నాయన, ఈ పేదవాడికి తినడానికి ఏమైనా పెట్టు, చాలా ఆకలిగా ఉంది అని చెప్పి అడిగాడు అనమాట. ఎవరిని? ఫిలిప్స్. చింకి పాత బట్టలు కట్టుకున్న ఫకీర్ని చూసి ఫిలిప్స్ కి దయ కలిగింది. చిరిగిపోయిన పాత బట్టలు వేసుకున్న ఫకీర్ని చూస్తే ఫిలిప్స్ కి జాలి వేసిందంట. జేబులో చెయ్యి పెట్టాడు. కానీ అప్పుడే అతనికి గుర్తుకొచ్చింది సూరదాసు తనకేమన్నాడు కూడా చిల్లి తవ్వ కూడా ఇవ్వలేదని. జేబులో ఏమీ లేవు. సూరదాస్ అతనికి తిండి బట్ట మాత్రమే ఇచ్చేవాడు. ఎప్పుడైనా సరే సూరదాసు ఫిలిప్స్ కి డబ్బులు ఇచ్చేవాడు కాదు. బట్టలు, తినడానికి తిండి మాత్రమే ఇచ్చేవాడు. కళ్ళు చెమరుస్తుండగా, అయ్యా నన్ను క్షమించండి. ఫిలిప్స్ కి చాలా జాలి వేసి కళ్ళమ్మడ
కొంచెం నీళ్లు వచ్చాయి. అయ్యా నన్ను క్షమించండి అని ఆ ఫకీర్ని వేడుకుంటున్నాడు. నేను ఒక దుష్టుడికి నేను బానిసను, నేను మీకేమీ ఇవ్వలేను అని అన్నాడు. బానిసవా బాబు? అవునయ్యా బానిసనే, మీరు నమ్మలేకపోవచ్చు కానీ ఇది మాత్రం నిజము. నీ విషయం అంతా పూర్తిగా చెబుతావా, నేను నీకు సహాయం చేయగలనేమో అని అన్నారు దైవిక ఉన్నత సదాత్మ. ఆ ఫకీర్ వేషంలో ఉన్నటువంటి ఆయన ఏమన్నారంటే, నీ సంగతంతా నాకు చెప్పు, నా వైపు నుంచి నీకు ఏదైనా సహాయం అందుతుందేమో నేను చూస్తాను. అయ్యా మీరు నాకు సహాయం చేయగలని నేను అనుకోవడం లేదు, కానీ నా గుండెలో బరువు ఏదైతే ఉందో ఆ బరువును దింపుకోవడానికి నేను మీకు నా కథనంతా చెబుతాను. నమ్మశక్యం కానీ విషాదమైన నా కథను వింటారా అంటే, వింటాను, తప్పకుండా వింటాను, నీ కథ ఎందుకో చెప్పి నీ బరువును దించుకో. దానితో ఫిలిప్స్ అతనికి తన కథనంతా చెప్పి, అతన్ని ఎదిరించే ధైర్యం లేదు నాకు అని అన్నాడు. నువ్వింత పిరికివాడివా, వెన్నుముక లేకుండా ఉండకూడదు, చెడుని ఎప్పుడు కూడా ఎదిరించాలి, దేవుడు బాగా సంతోషిస్తాడు. అయ్యా స్వామి, నీకు సూరదాస్ సంగతి తెలియదు, అతడికి చేతబడి తెలుసు. నీకు అర్థం కాదు, నా కళ్ళతో స్వయంగా అతని దుష్టశక్తులను చూశాను. నన్ను అతని చిటికలో కుక్కలాగానో పిల్లిలాగానో చేసేస్తాడు. స్వామి నేను అతన్ని ఎదిరించలేను అని చెప్పి ఆ ఫకీరుకి చెప్తున్నాడు. దైవిక ఉన్నత సదాత్మ అతనికి ఇలా చెప్పారు. ఏమన్నారంటే, ఫిలిప్స్ నాకు శక్తులు ఉన్నాయి, మంచి శక్తులు, అది నా మీద నమ్మకం ఉంచుతావా? సూరదాసు నిన్ను కుక్కగానో పిల్లిగానో చేయకుండా నేను చూస్తాను. సూరదాస్ నిన్ను జంతువులా మార్చలేదని హామీ నేను ఇవ్వగలను. నేను కూడా అతని లాంటి మాయలు చేయగలను. అవి ఎలా చేస్తామో నీకు చూపిస్తాను, అప్పుడైనా నువ్వు నమ్ముతావా అని చెప్పేసి ఆ దైవిక ఉన్నత సదాత్మ ఫిలిప్స్ తోటి చెప్పడం జరిగింది. నమ్ముతాను, అవి ఎలా చేస్తారో చూపించండి నాకు అని చెప్పేసి అన్నాడు. సూరదాస్ అతన్ని ఎలా మోసగించాడో దైవిక ఉన్నత సదాత్మ చూపించారు. ఫిలిప్స్ కు అప్పటికప్పుడే అక్కడ నుంచి పారిపోవాలనిపించింది. ఈ దైవిక ఉన్నత సదాత్మ ఈ సూరదాస్ చేసిన శక్తులు ఎలా చేశాడు, ఇలా చేశాడు అవన్నీ కూడా ఈ యొక్క ఫిలిప్స్ కి చూపించడం జరిగింది. అది చూడంగానే అప్పటికప్పుడే అక్కడ నుంచి పారిపోవాలనిపించింది. కానీ దైవిక ఉన్నత సదాత్మ అతన్ని ఆపారు. ఫిలిప్స్ సూరదాసును మార్చడానికి నువ్వు నాకు సహాయం చేయాలి అని చెప్పి ఆ ఫిలిప్స్ ని అడిగాడు ఫకీర్. నీ బాధను నేను పోగొట్టాను కనుక నాకు సహాయం చేయడం నీ బాధ్యత అని చెప్పేసి ఆ ఫకీర్ అన్నాడు అన్నమాట. అయ్యా స్వామి, మీరు విచిత్రంగా ఉన్నారు, సూరదాస్ గురించి మీకెందుకు, వాడిని నరకానికి పోనీయండి, అతనితో ఇంకా మనకేం పని, నన్ను పారిపోనివ్వండి, మీరు కూడా పాపకోపం నుంచి వెళ్ళిపోండి అని అన్నాడు. లేదు ఫిలిప్స్, ఇక్కడ నేను నా బాధ్యత నిర్వర్తించడానికే వచ్చాను, నువ్వు కూడా నీ బాధ్యత నిర్వర్తించాలి, లేకపోతే దేవుడు సంతోషించడు, సర్వశక్తివంతుడైన భగవంతుడు అసంతృప్తి పరుస్తావా ఫిలిప్స్ అని అడిగాడు ఆ యొక్క దైవిక ఉన్నత సదాత్మ. లేదు ఖచ్చితంగా చేయను, నేను దేవుడిని పిలిచాను, ఆయన మిమ్మల్ని పంపించాడు, నేను ఎప్పుడైతే దేవుడితో నా బాధనంతా చెప్పుకున్నానో వెంటనే ఆ దేవుడు మిమ్మల్ని పంపించాడు నా దగ్గరికి, మీరేం చెబితే అది నేను చెయ్యాలి, కానీ దయచేసి నన్ను సూరదాస్ దగ్గర నుంచి తొందరగా వెళ్ళిపోనివ్వండి అని చెప్పేసి అన్నాడు. ఫిలిప్స్ ఇంకా ఒక్కరోజే, తర్వాత నువ్వు స్వేచ్ఛగా వెళ్ళిపోవచ్చు, నేను చెప్పిన పని చేసి నువ్వు వెళ్ళిపో, 300 రూపాయలు మాత్రమే తీసుకొని కారు తీసుకొని నగరానికి వెళ్ళు, నగరంలో ప్రవేశించడానికి ముందుగానే కారు వదిలేసాయి, ఏదైనా ఉద్యోగం వెతుక్కో, నీకు ఉద్యోగం వచ్చి జీతం వచ్చే వరకు నీకు కూడు గూడు అంటే ఇల్లు అది కూడా నీకు సరిపోతాయి. ఫిలిప్స్ సూరదాసుని పాపపు చెయ్యి శపించబడింది, పైగా అది నీది కాదు, సూరదాస్ దగ్గర నువ్వు పనిచేసినందుకు నీకు రావాల్సిన జీతం 300. ఇక్కడ ఫకీర్ చెప్తున్నాడు, నువ్వు మరలా తిరిగి ఇంటికి వెళ్ళి సూరదాస్ దగ్గర ఉన్న డబ్బులలో 300 రూపాయలు మాత్రమే నువ్వు తీసుకొని వెంటనే కారు వేసుకొని వెళ్ళిపో, అక్కడ నుంచి కారు ఊరి పొలిమేరకు వెళ్ళిన తర్వాత ఆ కారును అక్కడే వదిలేసేసి నీ ద్వారా నువ్వు వెళ్ళిపోయి ఏదైనా ఉద్యోగం చేసుకుంటూ ఈ 300 రూపాయలతో నీకు ఒక నెల రోజులు నీకు గడుస్తుంది అని చెప్పడం జరిగింది. సూరదాస్ అలమర నుంచి అంతకన్నా ఎక్కువ తీసుకోనని నాకు మాట ఇవ్వు, చాలా డబ్బులు ఉంటాయి అక్కడ, నువ్వు ఎక్కువ తీసుకోనని చెప్పేసి నాకు మాట ఇవ్వు, నీకు రావాల్సిన జీతం 300 మాత్రమే అని చెప్పి ఆ ఫకీర్ చెప్పడం జరిగింది. స్వామి నేను మాట ఇస్తున్నాను, మీరు ఒక అద్భుతమైన వ్యక్తి, మిమ్మల్ని కలిపినందుకు దేవుడికి కృతజ్ఞతలు, నన్ను కష్టం నుంచి మీరు తప్పించారు,
దేవుడు రహస్య మార్గాలు ఇప్పుడు నాకు అర్థమయ్యాయి. ఇక ముందు నేను తప్పుదారి పట్టనని చెప్పి, అంతకు ముందులా పిరికివాడిలాగా ఉండనని చెప్పి కూడా మీకు మాట ఇస్తున్నాను అని చెప్పి ఫకీర్కి చెప్పడం జరిగింది. ఫిలిప్స్ లో మంచి మార్పు వచ్చినందుకు దైవిక ఉన్నత సదాత్మ చాలా సంతోషించాడు. మర్నాడు ఫిలిప్స్ ఏం చేయాలో చెప్పి అతనిని వదిలి ఆయన కొంతసేపు భూలోకం నుంచి వెళ్ళిపోయాడు. మరి ఈ ఫకీర్ రూపంలో వచ్చింది ఎవరు అంటే ఉన్నత సదాత్మ. కాబట్టి ఫిలిప్స్ ని కూడా ఆ పిరికితనం నుంచి ధైర్యం తెప్పించేలాగా మార్చడం జరిగింది. తర్వాత ఏం చేయాలి, సూరదాస్ ని ఎలా మనము మార్చాలి అని చెప్పేసి మొత్తము ఫిలిప్స్ కి చెప్పాడు. తర్వాత వెంటనే మళ్ళా ఈ భూలోకాన్ని వదిలి అలా ఆత్మలోకంలోకి వెళ్ళిపోయాడు ఫకీర్. మొదటిసారిగా తాను జడ పదార్థాన్ని కాదని మనిషినని ఫిలిప్స్ కి అనిపించింది. ఇక నుంచి ఏ చెడ్డ మనిషికి తాను బానిస కాకూడదని, తప్పుదారిలో ఉండకూడదని అతను అనుకున్నాడు. ఆ దైవిక ఉన్నత సదాత్మ చెప్పిన ప్రకారమే ఏం చేశాడు, అడవిలోని గుహలో నిధి ఉందని తనకు సమాచారం లభించిందని చెప్పి సూరదాసును ఇంటికి దూరంగా ఎవరూ లేని ఒంటరి ప్రదేశానికి తీసుకొని వెళ్ళాడు. మరి డబ్బు అంటే చాలా పిచ్చి కదా సూరదాస్ కి. వెంటనే ఈ యొక్క ఫిలిప్స్ ఏం చేశాడంటే, నేను ఈ సమాచారం అందింది ఒక గుహలో చాలా డబ్బు ఉన్నదంట అని. అది వినగానే సూరదాస్ ఉప్పొంగిపోయి తనను అక్కడికి వెంటనే తీసుకొని వెళ్ళమని చెప్పి చెప్పాడు. ఎన్నో మైళ్ళు మట్టి రోడ్డు తర్వాత ఇరుకుగా ఉన్న కాలిపాట కనిపించింది. కారులో అక్కడ దాకా, మరి కాళ్ళు లేవు కదా సూరదాస్ కి, అక్కడ దాకా కారులో తీసుకొని వెళ్ళాడు. అక్కడ నుంచి కాలిపాట కనిపించిందంట. ఫిలిప్స్ అక్కడ కారు ఆపి సూరదాసుని మోస్తూ 1.5 మైళ్ళ నడవడం మొదలు పెట్టాడు. ఆ సూరదాసుని భుజాల మీద ఇలా ఎత్తుకొని 1.5 మైలు దూరం నడిచాడు. అక్కడ గుహ కనిపించింది, పెద్ద గుహ ఉందంట అక్కడ. నిధిని చూడాలని సూరదాస్ కు చాలా తహతహలాడింది. ఈ గుహ చాలా ఇరుగ్గా ఉంది, మీరు లోపలికి వెళ్ళలేరు. అయ్యా, మీరు ఈ రాతి మీద కూర్చోండి, నేను లోపలికి వెళ్ళి నిజంగా నిధి ఉందో లేదో నేను చూసి వస్తాను. గుహ చాలా ఇరుగ్గా ఉంది, మీరు ఈ లోపల దాకా మన ఇద్దరం కలిసి మనం వెళ్ళలేము, మీరు ఇక్కడే కూర్చోండి, నేను లోపలికి వెళ్ళి అసలు నిధి ఉందా లేదా అని చూసి నేను మరలా వస్తాను అని చెప్పాడు. ఫిలిప్స్ సూరదాసుని కిందకి దించి ఫిలిప్స్ లోపలికి గుహ లోపలికి వెళ్ళాడు. ఫిలిప్స్ కి ముందు చెప్పినట్లుగానే గుహ వెనక భాగంలో దారి ఉందట. గుహ ముందు వైపు నుంచి వెళ్ళారు కదా, వెనక వైపు కూడా దారి ఉంది. అతడు మళ్ళీ కారు దగ్గరికి వెళ్ళాడు. వెనక వైపు దారి నుంచి ఫిలిప్స్ ఏం చేశాడు, మళ్ళీ కారు దగ్గరికి చేరుకున్నాడు. అడ్డదారిలో కారులో సూరదాస్ ఇంటికి వెళ్ళాడు. వెంటనే కారు వేసుకొని అక్కడి నుంచి సూరదాస్ ఇంటికి వెళ్ళాడు. బలవంతంగా అల్మర్ తెరిచాడు. తెరిచి 300 రూపాయలు తీసుకోమని చెప్పాడు కదా ఫకీరు, ఆ 300 రూపాయలే తీసుకున్నాడు. తీసుకొని దొంగిలించిన కారు నగరానికి వెళ్ళిపోయారు. వాళ్ళ దగ్గర ఏదైతే అంత దొంగిలించిన కారు ఉంది కదా, ఆ కారు తీసుకొని నగరానికి వెళ్ళిపోయారు. కొన్నాళ్ళ తర్వాత అతనికి మంచి ఉద్యోగం దొరికింది. నిజాయితీగా మంచి జీవితం గడపడం ప్రారంభించాడు. ఫిలిప్స్ గుహలోకి వెళ్ళి చాలా సేపు అయింది. ఇక ఇక్కడ చూడండి సూరదాస్ ఏం చేస్తున్నాడు. ఫిలిప్స్ చాలా సేపు అయింది కదా, కానీ కోటీశ్వరుడు కావాలనే ఆతృతతో ఉన్నటువంటి సూరదాసు దాన్ని గుర్తించలేదు. తర్వాత కొంతసేపటికి ఫిలిప్స్ వెళ్ళి గంటకు పైగా అయిందని గుర్తించి ఫిలిప్స్ ను తిడుతూ శపిస్తూ పిలవసాగాడు. ఇక ఏం చేశాడు, విసుగు పుట్టింది. గంటన్నర దాటిపోయింది, ఇదేంటి ఇంకా ఫిలిప్స్ బయటికి రాలేదు అని చెప్పేసి ఫిలిప్స్ ని తిడుతూ శపిస్తూ అతన్ని పిలవడం మొదలు పెట్టాడు. ఎవ్వరూ రాలేదు. ఫిలిప్స్ అదృశ్యమైపోయాడు. ఫిలిప్స్ ని వెతకడానికి సూరదాస్ ఆ బండల మధ్య పాకవలసి వచ్చింది. మరి ఆ కారులో నుంచి ఆయన వీల్ చైర్ కూడా లేదు కదా, ఆ కాలిబాటను మొత్తం మోసుకుంటూనే వచ్చాడు. కాబట్టి ఆ 2 కాళ్ళు ఇరిగిపోయినటువంటి ఆ సూరదాసు అట్లా పాక్కుంటూ ఆ బండల మీద పాక్కుంటూనే లోపలికి వెళ్ళాడు తిట్టుకుంటూ. మనసు నిండా కోపంతో, హృదయం నిండా ద్వేషంతో కొంచెం లోపలికి వెళ్ళాడు. హఠాత్తుగా తాను గుహ నుంచి బయటికి వచ్చినట్లుగా గ్రహించాడు. ఎవరో గట్టిగా కొట్టినట్లుగా అయింది అతనికి. ఫిలిప్స్ తనని మోసం చేశాడని అతని మనసు గ్రహించింది. కానీ దాదా లాంటి సూరదాసుని మోసం చేసేందుకు తెలివితేటలు కానీ ధైర్యం కానీ ఫిలిప్స్ ఉన్నాయని అతనికి నమ్మశక్యంగా లేదు. ఇలాంటి నన్ను మోసం చేస్తాడని అసలు నమ్మలేదు. ఫిలిప్స్ కి ఎంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది, చాలా పిరికివాడు కదా, ఎందుకు ఈ విధంగా చేశాడు, అతను నమ్మలేకుండా ఉన్నాడు. ఫిలిప్స్ తనకు జీవిత కాలం బానిసగా పడి ఉంటాడని సూరదాసు నమ్మాడు. ఇప్పటి వరకు ఎవరు తనని మోసం చేయలేకపోయారని గర్విస్తూ ఉండేవాడు. ఇప్పటి వరకు సూరదాస్ బాగా గర్వంతో ఉండేవాడు. ఎవ్వడు నన్ను మోసం చేయలేడు, అందరూ నా కింద బానిసలాగా ఉండాల్సిందే.
ఇతను మోసం చేయడంలో అతను చాలా నిపుణుడు. మరి ఇది ఎలా జరిగింది? ఫిలిప్స్ కి తనకు వ్యతిరేకించే ధైర్యం లేదని సూరదాస్కి బాగా నమ్మకం. ఇది పెద్ద దెబ్బ. ఆ దిగ్భ్రాంతిలో తిట్టడము, శపించడము కూడా మర్చిపోయాడు. ఆ భయంకరమైన చీకటి గుహలో సాయంత్రం అయిపోయింది, అంత చీకటిగా అయిపోయింది. సూర్యదాసును వదిలిపెట్టి ఫిలిప్స్ అదృశ్యం కావడం సాధ్యమా? రాత్రి కావస్తుంది, అడవిలోకి వెళ్ళడం కన్నా గుహలోనే ఉండడం మంచిదని సూర్యదాస్ భావించాడు. ఈ విధంగా చేయడము అతను అసలు నమ్మలేకపోయాడు సూర్యదాస్. సరే, రాత్రి అయిపోయింది, గుహలోంచి బయటకు వెళ్తే దూరముగాలు ఉంటాయి, కానీ అక్కడ బయటకు వెళ్ళడం కంటే నేను గుహలోనే ఉండడము ఈ రాత్రికి మంచిదని అక్కడే అనుకున్నాడు. అడవిలో క్రూర జంతువులు ఉంటాయని భయపడ్డాడు. ఇంటికి వెళ్లే మార్గం లేదు. ఇంటికి ఎన్నో మైళ్ళ దూరంలో ఉన్నాడు. తిండి నీరు లేకుండా ఎలా ఉంటాడు? ఒకవేళ క్రూర జంతువులు గుహలోకి వస్తే ఎలా? తాను ఎలా రక్షించుకుంటాను? అసలు రేపటి సూర్యుడిని నేను చూడగలనా? ఇంకొన్ని గంటల్లో తనకేం కానుంది? తను చచ్చిపోతాడు. అప్పుడు అతనికి తాను కూడా ఫిలిప్స్ లా పిరికిగా వెన్నెముక లేకుండా ఉన్నాననిపించింది. ఫిలిప్స్ ఎలా బాధపడి ఉంటాడో ఇప్పుడు అతనికి తెలిసి వచ్చింది. ఇప్పుడు మరి గుహలో ఉన్న అతనికి ఎన్ని ఆలోచనలు అంటే, పులులు సింహాలు వచ్చి నన్ను తినేస్తాయేమో, ఒంటరిగా నేను ఇక్కడి నుంచి నేను ఇటుదాకా ఏ విధంగా చేరుకోవాలి, ఇప్పుడు ఫిలిప్స్ లాగా పిరికివాడులాగా నేను ఇక్కడ పడిపోయి ఉన్నాను. ఫిలిప్స్ పడినటువంటి బాధలన్నీ కూడా గుర్తు తెచ్చుకొని ఇప్పుడు అతను బాధపడుతున్నాడు. ఇప్పుడు అతను తెలిసి వచ్చింది ఎవరికి? సూరదాస్కి. నేను చనిపోతే నేరుగా నరకానికే పోతాను. ఎందుకంటే అతను చేసినటువంటి పాపపు పనులన్నీ కూడా ఇప్పుడు గుహలో కూర్చొని తలుచుకుంటే ఇప్పుడు కనుక నేను చనిపోతే తప్పనిసరిగా నేను నరకానికే వెళ్తాను అనుకుంటున్నాడు. గుహలో గోడకు దగ్గరగా కూర్చున్నాడు. యథాలాపంగా బండల మధ్య పాకుతున్న ఒక పాము మీద చెయ్యి వేశాడు. ఓరి దేవుడా, ఈ చిత్రహింసను ఎలా భరించాలి? అదృష్టవశాత్తు పాము పక్కకు వెళ్ళిపోయింది. అప్పుడు తాను బాధిస్తున్నప్పుడు తన బాధకు ఏమని భావించారో అతనికి అర్థమైంది. మళ్ళీ ఎంత ప్రయత్నించి గుహ మధ్యకు పాకి ఏం చేయాలో పాలుకోక అక్కడే కూర్చున్నాడు. అతని చుట్టూ కూడా పాములు వచ్చేసాయంట. రాత్రి మొత్తం గుహ లోపలే ఉంటే పాములు కరవచ్చు, బయటికి వెళితే క్రూర ముఖాలు చంపేయచ్చు నన్ను అని ఇవన్నీ ఆలోచించుకుంటూ గుహలోనే కూర్చొని సూరదాస్ బాధపడుతూ ఉన్నాడు. ఓరి దేవుడా, ఫిలిప్స్ ఉపశమనాత్మక మనసు అతనిని ఇక్కడికి రప్పించేలా చెయ్యి అని సూరదాసు ఏడ్చాడు. వెంటనే తన అంతరాత్మ తనను సన్మార్గంలో పెట్టడంలో కృతకృత్యురాలైందా అనే ఆలోచన అతనికి కలిగింది. దేవుడిని ప్రార్థిస్తున్నాడు, ఎలా అయినా ఫిలిప్స్ ని వచ్చేలా చెయ్యి అని చెప్పేసి ఇప్పుడు తన ఉపచేతనాత్మక మనస్సు అనేది అంతరాత్మ నుంచి సూరదాస్ మాట్లాడడం మొదలు పెడుతున్నాడు. నాలోని చెడుపై నా ఉపచేతనాత్మక మనస్సు విజయం సాధించేలా నేను ఎందుకు చేయలేదు? నా ఉపచేతనాత్మక మనస్సును మూసివేసి పాపాలు చేస్తూ పోయానెందుకు? నా అంతరాత్మ నాకు అన్ని తెలిసినా కూడా ఆ అంతరాత్మ మాట నేను వినకుండా అన్ని పాపాలు నేను చేసుకుంటూ వెళ్ళిపోయాను ఎందుకు అని చెప్పేసి ఇప్పుడు సూరదాసు బాధపడుతున్నాడు. నేను ఎందుకు అంత దుష్టుని అయ్యాను, ఎందుకు అయ్యాను అనుకుంటున్నానంటే ఇప్పుడు నేను మారానా? తానందరినో వేధిస్తున్నట్లు, దొంగతనం చేస్తున్నట్లు, హింసిస్తున్నట్లు, ఆడపిల్లలపై అత్యాచారం చేస్తున్నట్లు, చివరికి తల్లిని కూడా కష్టాలు పాలు చేసినట్లు ఒక్కొక్క దృశ్యం అతనికి కనిపించింది. ఇప్పటి వరకు అతను చేసిన మోసాలన్నీ ఆ గుహలో కూర్చున్నప్పుడు ఎన్ని మోసాలు చేశాడో అవన్నీ కూడా కళ్ళ ముందుకి కనిపిస్తున్నాయి. అయ్యో దేవుడా, వాళ్ళందరూ ఎంత బాధపడ్డారో ఇప్పుడు నాకు అర్థమైంది. నా ప్రతీకార స్వభావము, నా దుష్ట స్వార్థ ప్రయోజనాలు, దురాశ, నా సంతోషం కోసం వాళ్ళు నరకాన్ని అనుభవించారు. ఇప్పటి వరకు నాకు ఆ విషయం అర్థం కాలేదు. నా మనసులో ఎటువంటి భావమే రాలేదు. నన్నెవరు ఎప్పుడు వేధించలేరని, నాకెవరు ఎప్పుడు హాని చేయలేరని నేను భావించాను. నేనే పాపాలకు రాజుని, నన్నెవరు మోసం చేయలేరని నేను అనుకున్నాను. కానీ ఇప్పుడు ఏం జరిగింది? వెన్నెముక లేని ఈ చవట పిరికి సన్నాసి నన్ను మోసం చేసి నాకు కనువిప్పు కలిగించాడు. ఎవరిని అంటున్నాడు? ఫిలిప్స్ అంటున్నాడు. ఇది దేవుడి న్యాయం, ఇదే చేయాలి, నాకు ఈ విధంగానే జరగాలి అని చెప్పేసి ఇది దేవుడి న్యాయం అంటున్నాడు. సందేహం లేదు, నాకు ఈ శాస్త్రి జరిగి తీరాల్సిందే. జీవితంలో మొదటిసారిగా దేవుణ్ణి తలిచాడు ఎవరు? సూరదాస్. మొదటిసారి దేవుణ్ణి ప్రార్థించాడు, భగవంతుడా నన్ను రక్షించు, ఇక నుంచి నేను సన్మార్గంలో దైవభీతి కలిగి జీవిస్తానని నేను నీకు మాటిస్తున్నా. నా గుహలోనే ఉండి ఈ దేవుడికి ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. నేను బాధించిన వారిలో వీలైనంత మందిని వెతికి పట్టుకొని వారికి సహాయం చేస్తాను.
నేను ఇప్పటి వరకు ఎంతో మందిని అయితే నేను బాధ పెట్టాను, వాళ్ళందరినీ వెతికి పట్టుకొని వాళ్ళందరికీ కూడా నేను సహాయం చేస్తాను. వాళ్ళ వస్తువులు నా దగ్గర ఉంటే నేను తిరిగి ఇచ్చేస్తాను. వారిని సంతోషంగా ఉంచడానికి నా సాయశక్తులు నేను ప్రయత్నిస్తాను. ఎంతో భయంకరమైన జీవితం గడిపి అత్యాశతో ఎక్కువ అడుగుతున్నానని తెలుసు. ఎంత భయంకరమైన జీవితం, నేను ఇప్పటివరకు ఎన్ని పాపాలు చేశానో తెలుసు, కానీ అత్యాశతో నేను ఇవన్నీ అడుగుతున్నానని కూడా నాకు తెలుసు. దేవుడా, ఈ ఒక్క అవకాశాన్ని నాకు ఇవ్వు. దేవుడా, నా జీవితంలో ఎన్నో పాపాలు చేశాను కదా, నాకు ఒక్క అవకాశం ఇవ్వు అని చెప్పి వేడుకుంటున్నాడు. నేను నరకానికి పోకుండా, ఈ పాములు క్రూర జంతువుల మధ్య భూలోకంలోనే నరకం అనుభవించకుండా ఒకే ఒక్క అవకాశం ఇవ్వు దైవమా. నిన్ను నేను మొదటిసారి వేడుకుంటున్నాను. మొదటిసారి నాకు జ్ఞానం కలిగింది. చెడు నుంచి మంచికి మారే చిట్ట చివరి పరివర్తన ఇది. దయవుంచి నాకు సహాయం చేయి, రక్షించు, నీ సన్మార్గంలో పెట్టు నన్ను. నీ విచక్షణతో నన్ను ఆశీర్వదించి సన్మార్గంలో జీవించేలా చెయ్యి. దేవుడా, ఈ ఒక్కసారి నన్ను కాపాడు. నేను ఇంకా ఎన్నడూ కూడా తప్పు చేయను అని ఆ రాత్రంతా గుహలో కూర్చొని దేవుడికి ప్రార్థన చేస్తూనే ఉన్నాడు సూరదాస్. తర్వాత పసిపాపలా ఏడవడం మొదలు పెట్టాడు. అంతా అయిపోయింది, అడగడం మొదలు పెట్టాడు. పసిపాపలాగా ఏడవడం మొదలు పెట్టాడు. ఏడుపు ఆపిన తర్వాత తన ఆలోచనలు, భావాలు ఎంత నిజాయితీగా ఉన్నాయో గుర్తించాడు. తనలాంటి దుష్టాత్మకి దేవుడు సహాయం చేస్తాడా? ఈ టీకారణ్యంలోకి సహాయం చేయడానికి ఎవరు వస్తారు? క్రూర జంతువులు, పాములు ఉన్న ఈ అడవిలో సూర్యోదయం వరకు తాను బ్రతికి బట్టకట్టగలడా? ఇదంతా సాధ్యమవుతుందని సూరదాస్ కి అనిపించలేదు. ఇవన్నీ ఆలోచిస్తున్నాడు. నేను ఈ యొక్క ఇలాంటి అడవిలో ఉన్నాను కదా, ఈ గుహలో వచ్చి నన్ను ఎవరు కాపాడతారు ఈ సమయంలో అని చెప్పేసి అనుకుంటున్నాడు. అయినా దేవుడు మహిమలు చేస్తాడంటారు కదా, దేవుడా, నీ మహిమ చూపించు, దయించి నన్ను రక్షించు, నేను ఇంకా ఎన్నడూ తప్పు చేయనని చెప్పేసి నీకు మాట ఇస్తున్నాను అని చెప్పాడు. అదే సమయంలో జంతువుల అరుపులు వినిపించాయి గుహలోకి. అవి గుహకు దగ్గరగా వస్తున్నట్లు అనిపించాయి. ఇక చావు దగ్గర పడిందని అనిపించింది. శరీరం అంతా గాయాలు, పుళ్ళు ఎలాగో కష్టపడి గుహ లోపలికి మూలకి జరిగాడు. గుహ చాలా కొంచెం పెద్దగా ఉంటుంది కదా, ఈ అరుపులు, జంతువుల అరుపులన్నీ వినిపించేసరికి చాలా భయంతో గుహ లోపల ఒక మూలకి జరిగాడంట. అక్కడ చాలా పాములు ఉంటాయని తెలుసు అతనికి, కానీ క్రూర జంతువుల బారిన పడడం కంటే కూడా ఒక పాము కాటుతో చావడం మేలని చెప్పి అతనికి అనిపించింది. భద్రత కోసం ఆ మూలకు వెళ్ళగానే అతని ఛాతి మీదకి ఒక పాము పాకిందంట. దేవుడా, నన్ను కాపాడు, ఇంకా ఎన్నడూ తప్పు చేయను. ఈ వేడుకోలు మాత్రం అతని హృదయాంతరాల నుంచి వచ్చింది. తాను బాధిస్తున్నప్పుడు ఎంతమంది ఇలా తనను బతిమలాడారో అతనికి గుర్తొచ్చింది. వేరే వాళ్ళని బాధిస్తున్నప్పుడు వాళ్ళందరూ కూడా చాలా మంది బతిమలాడారు. స్త్రీలను వేధించేటప్పుడు కానీ, దొంగతనాలు చేసేటప్పుడు వాళ్ళందరూ కూడా బతిమలాడారు. వాళ్ళ యొక్క బాధ ఇప్పుడు అతనికి గుర్తుకు వస్తుంది. కానీ క్రూరుడైనందువల్ల నవ్వుతూ వారిని ఇంకా వేధించాను. బాధితులపై కించిత్ దయ కూడా నేను చూపించలేదు, ఎన్నడూ చూపలేదు. మరి దేవుడెలా నా మీద దయ ఉంచుతాడు, దయ చూపిస్తాడు నా మీద? మళ్ళీ ఏడవడం మొదలు పెట్టాడు. బతకడానికి ఇంకా మార్గం లేదని అర్థమైపోయింది సూరదాస్ కి. నేను మరో ఉదయాన్ని నేను చూడలేను. దేవుడా, నన్ను ఇప్పుడే చంపేసేయి, గుండె ఆగిపోయేలా చెయ్యి. నేను నరకానికి పోతానని నాకు తెలుసు. క్రూర జంతువుల బారిన పడడం, పాము కాటుతో చావడం నాకు ఇష్టం లేదు. భగవంతుడా, నన్ను ఇప్పుడే చంపేసేయి. అతని శరీరం మీద మరో పాము పాకడం మొదలుపెట్టింది. దేవుడా, నా మీద జాలి చూపించు, ఇంకా నన్ను చిత్రహింస పెట్టకు. కొత్తగా మేల్కొన్న అతని ఉపచేతనాత్మక మనస్సు, నువ్వు ఎప్పుడైనా నీ బాధితులపై జాలి పడ్డావా అని ప్రశ్నించింది. లోపల నుంచి అంతరాత్మ ప్రశ్నిస్తోంది, ఎప్పుడన్నా సరే నువ్వు జాలి చూపించావా ఎవరి మీదైనా సరే అని. నువ్వనేది నిజమే, నేనెన్నడూ జాలి చూపించలేదు, నాకు ఇప్పుడు అర్థమైంది. కానీ చాలా ఆలస్యం జరిగిపోయింది. నేను ఇప్పుడు బాధపడవలసిందే. నా మీద దేవుడు ఎందుకు జాలి పడాలి? ఇప్పుడు అతను నిజంగానే పశ్చాత్తాపం చెందుతున్నాడు, బాగుపడాలని అనుకుంటున్నాడు, కానీ మార్గం కనిపించడం లేదు. బతకాలనుకోవడం కూడా వ్యర్థమే. అతని అంతరాత్మ మరోసారి ఇలా అడిగింది, నువ్వు ఇతరులను బాధించడం మానివేశావా? మరి దేవుడు నీకోసం మహిమ ఎందుకు చూపాలి, నిన్నెందుకు రక్షించాలి? నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు, నీకు సఫలత లభించినప్పుడు దేవుడి గురించి ఆలోచించావా? నువ్వు సంతోషంగా ఉండి దొంగతనాలు బాగా చేసి ఏ రోజన్నా దేవుణ్ణి నువ్వు తలుచుకున్నావా అని అడుగుతున్నాడు.
ఎవరు? అతని అంతరాత్మ అతన్ని క్వశ్చన్స్ వేస్తుంది. ఇప్పుడు ఎందుకు దేవుడి గురించి ఆలోచిస్తున్నావు? ఇప్పుడు నీకు సహాయం చేయమని ఎందుకు వేడుకుంటున్నావు అని సూరదాస్ యొక్క అంతరాత్మ అడుగుతుంది. సూరదాస్ కి ఇప్పుడు స్పష్టమైంది, కానీ ఇప్పటికే బాగా ఆలస్యం జరిగింది అని కూడా అర్థమైంది. కొన్ని గంటల లోపే తన నరకంలో ఉంటానని అతనికి అర్థమైపోయింది. దేవుడు న్యాయం ఎప్పుడూ ఉంది, నేను ఆలస్యంగా గుర్తించాను. దేవుడు ఎల్లప్పుడూ న్యాయంగానే ఉంటారు. రావాల్సిన సమయం కన్నా ఆలస్యంగా న్యాయం జరుగుతుందేమో, కానీ న్యాయం తప్పనిసరిగా జరిగి తీరుతుంది. ఇప్పుడు ఇంకా నా శిక్షలన్నీ నేను అనుభవించాల్సిందే, తప్పించుకొని పోలేను. మళ్ళీ అతని ఉపచేతనాత్మ మనస్సు ఇలా అందనమాట. ఏమని? దేవుణ్ణి మహిమ చూపమని అడుగుతున్నావు కదా, చూడు ఈ మహిమని, ఇక నుంచి నువ్వు బాగుపడతావు. అతనికి దీని అర్థం తెలియలేదు. నేను సాయం చేశాను, శిక్షను అనుభవించాల్సిందే అని ఆలోచించసాగాడు. శిక్షను అనుభవించే సరైన మార్గం చూపించు దేవుడా, నా ఆత్మను పవిత్రీకరించుకునే మార్గం చూపించు, మళ్ళీ నన్ను చెడు మార్గంలో నడవనివ్వకు, చీకటిలో వెలుతురు చూపించు. ఇంకా నేనన్నడూ దేవుడు చూపిన మార్గాన్ని విడవను. దేవుడా, పాపం నుంచి నా ఆత్మను కాపాడు, నా శరీరానికి కష్టం కలిగినా పర్వాలేదు, నా ఆత్మను కాపాడు అని చెప్పేసి వేడుకుంటాడు. రాత్రి అంతా ఇలా గడిచిపోయిందండి. మొత్తం ఇలా దేవుణ్ణి వేడుకుంటున్నాడు. అంతరాత్మ అన్ని క్వశ్చన్స్ వేస్తూ ఉంది. అతను జరిగిన పాపాలు చేసినవన్నీ కూడా గుర్తొస్తూ ఉన్నాయి. ఈ విధంగా అతను గుహలో నరకం చూస్తూ కూర్చున్నాడు. ఉదయాన్నే సూరదాస్ గుహలోకి వెలుగు రేఖను రావడం చూసి చాలా ఆశ్చర్యపోయాడు. ఉదయాన్నే ఆల్రెడీ బతికే ఉన్నాడు. చివరికి ఉదయం నిద్ర లేచేసరికి నేను ఆల్రెడీ చనిపోతానేమో అని అనుకున్నాడు. కానీ ఆ వెలుగు రేఖను చూస్తానని అనుకోలేదు సూరదాసు. కానీ చూడడం జరిగింది. దేవుడా, అద్భుతం, ఇది నిజంగా నీ మహిమే, నన్ను రక్షించావు అని అతను బాగా సంతోషించాడు. తాను ఎలా రక్షించబడ్డాడో అర్థం చేసుకోవడం అతనికి చేత కాలేదు. ఎలా నేను రక్షించబడ్డాను అనేది అతనికి అసలు అర్థం కాలేదు. అతనికి ఉపచేతనాత్మక మనస్సు మళ్ళీ ఇట్లా అన్నదంట. సూరదాస్, చివరికి పాములకు, క్రూర జంతువులకు కూడా కాళ్ళు లేని నిస్సహాయుడైన మనిషిపై జాలి కలిగింది. అంతరాత్మ అంటుందంట, కాళ్ళు లేని నిస్సహాయుడైన ఎన్ని పాపాలు చేసినా నీ మీద, ఆ పాములకి, ఆ జంతువులకి నీ మీద చాలా జాలి కలిగింది. కానీ నీలాంటి పాపాత్ముడు మాత్రం ఎన్నడూ అమాయకులైన, నిస్సహాయులైన మంచి వారిపై దయచూపలేదు. అతనికి ఎంతో సిగ్గు వేసిందంట. ఇంకెన్నడూ చెడు మార్గంలో నడవకూడదని బొట్టు వేసుకున్నాడు సూరదాస్. అయినా కానీ ఈ దట్టమైన అడవిలో నేను బతికే అవకాశం తక్కువ. ఎవరు ఇటుగా వెళ్ళరు. మరి ఇంత అడవిలో మనుషులు తిరగరు కదా. ఇతనికేమో 2 కాళ్ళు లేవు. అట్లాగే పాక్కుంటూ గుహలో నుంచి బయటికి వచ్చి బయట కూర్చున్నాడు. ఈ ఒంటరి ప్రదేశం నుంచి నన్ను ఎలా బయటపడగలుగుతాను? దేవుడా, నన్ను క్రూర జంతువుల నుంచి రక్షించావు, దయచేసి ఈ చోటు నుంచి కూడా నన్ను రక్షించు. నేను సన్మార్గంలో జీవిస్తూ నా చెడు పనులకు పశ్చాత్తాపం చెందుతాను. దేవుడా, నాకు మళ్ళీ సహాయం చెయ్యి. నేను చాలా అడుగుతున్నానని తెలుసు, నా ఆత్మపై జాలి చూపించు దేవుడా అని చెప్పేసి అడుగుతున్నాను. ఎంతో ప్రయత్నంతో గుహ బయటకు పాకి ఒక బండ మీద కూర్చున్నాడు. హృదయపూర్వకంగా దైవాన్ని ప్రార్థించాడు. కొన్ని గంటల తర్వాత మరి ఆ దైవిక ఉన్నత సదాత్మ ఫకీర్ రూపంలో మళ్ళీ వచ్చాడు. ఫకీరు అలసటగా కుంటుకుంటూ అటు వెళ్ళడం చూశాడంట. ఎవరు? సూరదాస్. అమితానందంగా నాకు సహాయం చేయండి దయచేసి అని చెప్పేసి కేకలు వేశాడు. ఆ ఫకీరు అతనికి దగ్గరగా వచ్చి, నువ్వు చెడ్డవాడివా మంచివాడివా? నేను చెడ్డవాళ్ళకు ఎన్నడూ సహాయం చేయను. నువ్వు చెడ్డవాడివా మంచివాడివా చెప్పు అని అన్నాడు. సూరదాస్ తాను మంచివాడిదని చెప్పాలనుకున్నాడు. కానీ అతని ఉపచేతనాత్మక మనస్సు ఇప్పుడు పనిచేయడం మొదలు పెట్టింది. అంతరాత్మ ఉన్నది కదా, ఇప్పటి వరకు చాలా చెడ్డ పనులు చేశావు, ఇప్పుడు మళ్ళా మంచివాడిని ఇలా చెప్పుకుంటాడు. వెంటనే అంతరాత్మ ఇప్పుడు పనిచేయడం మొదలు పెట్టింది కనుక అతను ఆ విధంగా నేను మంచివాడినని చెప్పలేకపోయాడు. ఆ ఫకీర్ను చూసి, స్వామి కూర్చొని నా కథ వినండి, అప్పుడు నాకు సహాయం చేయాలని మీకు అంతరాత్మకు అనిపిస్తే నాకు సహాయం చేయండి, లేకపోతే మీ దారిన మీరు వెళ్ళండి, దేవుడు మీకు శుభం చేస్తాడు. సూరదాసు మారిపోయాడు అన్నది మరి కనిపెట్టడం కోసం ఆ యొక్క ఫకీర్ ఏమన్నాడు, నువ్వు మంచివాడవా చెడ్డవాడవా చెప్తే నేను మంచివాళ్ళకే సహాయం చేస్తాను. వెంటనే మరి అంతరాత్మ ఆల్రెడీ తనకి జ్ఞానం కలిగింది కాబట్టి వెంటనే అతని స్టోరీ నేను ఆ స్టోరీ మీకు చెప్తాను, అప్పుడు మీరు నాకు
సహాయం చేయాలనిపిస్తే చేయండి, లేదంటే కూడా మీ దారిని మీరు వెళ్ళిపోండి, మీకు శుభం కలుగుతుంది అని చెప్పేసి సూరదాస్ అన్నాడు. దైవిక ఉన్నత సదాత్మక బండ మీద కూర్చొని సరే చెప్పు నీ కథ వింటాను అన్నాడు. సూరదాస్ తన కథ అంతా చెప్పాడు. అంతా సత్యమే చెప్పాడంట. దైవిక ఉన్నత సదాత్మ చాలా సంతోషించాడు. కానీ మళ్ళీ పరీక్ష పెట్టారు అతనికి. మళ్ళీ చెడు మార్గంలో కొనసాగడానికి రక్షించమంటున్నావా నన్ను అని దైవిక ఉన్నత సదాత్మ అడగడం జరిగింది. కాదు స్వామి, నేను ఇంకా ఎన్నడూ తప్పు మార్గంలో వెళ్ళను. నేను చాలా కఠినమైన పద్ధతిలో గుణపాఠం నేర్చుకున్నాను. సన్మార్గంలో జీవించడానికి నిన్న రాత్రి నన్ను దేవుడు కాపాడారని నేను అనుకుంటున్నాను. దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చాడు కనుక ఆయన నన్ను చూసి గర్వించేలా నేను సన్మార్గంలో నడుస్తాను. ఈ మాటలు దైవిక ఉన్నత సదాత్మకు నచ్చాయి. సూరదాస్ తేజోవలయం స్పందనలు కూడా మారినట్టుగా ఆయన గమనించారు. మరి ఆ సూరదాస్ యొక్క వైబ్రేషన్స్ అన్ని కూడా మారిపోయాయంట. అంతకుముందున్న దానికి ఇప్పటికి చాలా మార్పు వచ్చినట్లుగా ఎవరు కనిపెట్టారు? దైవిక ఉన్నత సదాత్మ కనిపెట్టడం జరిగింది. సరే సూరదాస్, నేను నీకు సహాయం చేస్తాను అని అన్నారు. ముందు అతనికి తిండి నీరు ఇచ్చి సహాయం చేశారు. తర్వాత సూరదాస్ని ఇంటికి తీసుకొని వెళ్ళి వదిలిపెట్టి తన పని అయిపోయింది కనుక ఆత్మలోకానికి వెళ్ళిపోయారు ఉన్నత సదాత్మ. సూరదాస్ ఇంకా భూలోకంలోనే ఉన్నాడు. కృత్రిమ కాళ్ళతో దయతో నిస్వార్థంగా మంచి జీవితాన్ని గడుపుతున్నాడు. అతని తల్లి విడుదలైంది జైలు నుంచి. ఆధారాలు ఎవరు పెట్టారో పోలీసులు రుజువు చేయలేకపోయారు. బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద, అంటే నేరం ఖచ్చితంగా ఆమెను చేసిందా చేయలేదా అనేది తెలియదు కాబట్టి ఆ డౌట్ తోటి ఏం చేశారంటే ఆమెని వదిలేశారు. ఇది విన్న సూరదాస్ ఆమెను వచ్చి తనతో ఉండమని అడిగాడు. కాలం గడిచే కొద్దీ సూరదాస్ తన తల్లిని కూడా బాగు చేశాడు. ఇప్పుడు తల్లి కొడుకులు ఇద్దరు నిజాయితీగా దయతో కూడిన నిస్వార్థ జీవితాన్ని గడుపుతున్నారు. కానీ వీళ్ళు దైవిక ఉన్నత సదాత్మ కలిసి తనకు ఎలా సహాయం చేశారో సూరదాస్ కి తెలియదు. ఎందుకంటే భూలోకంలో ఉన్నాడు కదా. వీళ్ళు ఈ విధంగా నాకు సహాయం చేశారు పైనుంచి అన్న సంగతి వీళ్ళకి సూరదాస్ కి తెలియదు. ఆత్మలోకానికి వచ్చినప్పుడు అతనికి అంతా తెలుస్తుంది. నీరు ఇప్పుడు చాలా సంతోషించింది. హృదయాంతరాలలోంచి దైవిక ఉన్నత సదాత్మకు కృతజ్ఞతలు చెప్పింది. ఇదే పద్ధతిలో ఆత్మలోకంలోని చాలా ఆత్మలు భూలోకంలోని వారికి సహాయం చేస్తాయి. మీరు దానిని మహిమ అంటారు, నిజంగా అది మహిమే. చూడండి, పైనుంచి గైడింగ్ మాస్టర్స్ అంటాము. ఎవరో ఒకళ్ళు మన జీవితంలో మనకు వచ్చేటటువంటి యొక్క సమస్యలకి మనకి సహాయం చేయాలి అనిపిస్తే గనక ఆత్మలోకం నుంచి ఉన్నత సదాత్మలు వచ్చి మనకి సహాయం చేయడం జరుగుతుంది మాస్టర్స్. కాబట్టి మీరు అప్పుడు గుర్తుపట్టాలి. అప్పుడన్నా సరే మారడానికి మనము సిద్ధంగా ఉండాలి. కాబట్టి ఇట్లాంటి చెడు పనులు ఏమీ చేయకుండా మీ అంతరాత్మ ఎప్పుడైతే చెప్తుందో మీ అంతరాత్మ చెప్పే ఆ బోధనను మీరు వినాలి అంటే నిరంతరం మనం ధ్యాన సాధన చేస్తూ పూర్తి ఎరుకతోటి మనం జీవితాన్ని జీవించాలి. సో ఈ విధంగా సూరదాస్ తన యొక్క జీవితాన్ని చెడు మార్గం నుంచి మంచి మార్గంలోకి వచ్చి నిజాయితీగా బతకడం ప్రారంభించాడు. ఈ విధంగా తన జీవితాన్ని మనం విన్నాం కదా, ఈ స్టోరీ అంతా విన్నాం కదా. మన జీవితంలో కూడా ఎన్నో జరుగుతూ ఉంటాయి, వాటిని మనము గుర్తుపట్టాలి. ఈ ఉపచేతనాత్మక మనస్సు ఏదైతే ఉంటుందో అదే నిజమైన మీరు. ఏదైతే అంతరాత్మ ఉంటుందో ఆ అంతరాత్మే మీకు అన్ని చేసేది. ఏం చేస్తుంది? అంతరాత్మే కనిపెడుతుంది. మీరు మోసం చేస్తున్నారా, పాపం చేస్తున్నారా, నటిస్తున్నారా, మీరు ఏం చేస్తున్నారా అన్న సంగతి మొత్తం ఎవరికి తెలుస్తుంది? బయట వాళ్ళు ఎవరికి తెలియకపోవచ్చు. అందరినీ మీరు మోసం చేయొచ్చు, కానీ మీ అంతరాత్మని మీరు మోసం చేసుకోలేదు. సో ఈ రోజు మనం ఈ ఉపచేతనాత్మక మనస్సే నిజమైన మీరు అనే ఆ టాపిక్ మనం తెలుసుకున్నాం. 30th May 1981 లో చెప్పడం జరిగింది. భూలోకంలో ఉన్నప్పుడు తరచుగా ఈ ప్రశ్నను వింటుండేవాళ్ళం. భూలోకంలో గత జన్మల గురించి మనకేమీ ఎందుకు తెలియదు? ఆత్మలోకం గురించి ఎందుకు తెలియదు? దేవుడు మనం మర్చిపోయేలా ఎందుకు చేశాడు? మరి ఈ భూలోకంలో ఈ మాయా ప్రపంచంలో మనం పడ్డప్పుడు ఆత్మలోకంలో మన పరిస్థితి ఏంటి? మనం ఏ జన్మ, గత జన్మలు ఏంటి అనేది మనకి తెలియకుండా ఎందుకు చేశాడు? అలాగే ఈ భూలోకంలో మన జన్మ గురించి, గత జన్మల గురించి తెలియదు. అలాగే ఆత్మలోకంలో నెక్స్ట్ ఏం జరుగుతుందన్నది కూడా మనకి తెలియకుండా ఎందుకు చేశారు? మీ ఉపచేతనాత్మక మనస్సును ప్రతి విషయము తెలుసు. మీ అంతరాత్మకి ప్రతి విషయము తెలుసు. మీకు
ఏం జరిగినా మొదటి నుంచి అది మీ ఉపచేతనాత్మక మనస్సులో నిక్షిప్తమై ఉంది. దురదృష్టవశాత్తు మీ భౌతిక మనస్సుకు ఇవన్నీ గుర్తుండవు. అంతేకాకుండా అది ఉపచేతనాత్మక మనస్సుతో నిరంతరం యుద్ధం చేస్తూ ఉంటుంది. మన యొక్క మనస్సు ఈ యొక్క అంతరాత్మ నిరంతరము యుద్ధం జరుగుతూనే ఉంటుంది. కొన్ని ఆత్మలు మాత్రమే తన ఉపచేతనాత్మక మనస్సుతో భౌతిక మనస్సును నియంత్రించగలరు. ఈ ఆత్మలకు ఇంద్రియాతీత గ్రహణ శక్తి ఉంటుంది. కొందరికి భూలోకంలోని గత జన్మలు కూడా గుర్తుంటాయి. అప్పుడప్పుడు మనకి ధ్యానంలో కొంతమందికి తెలుస్తుంది గత జన్మలో నేను ఎవరిని ఏంటి అనేది వాళ్ళు చూసుకోగలుగుతారు. అది కొంతమందికి మాత్రమే వాళ్ళ యొక్క గత జన్మల్ని చూసుకునే శక్తి అనేది ఉంటుంది. వాళ్లకు తమ నిజవాసమైన ఆత్మలోకం కూడా గుర్తుంటుంది. కానీ ఇది చాలా అరుదుగా ఉంటుంది అన్నమాట. అంటే చాలా మందికి ఇది తెలియదు. బాగా ధ్యానాలు చేసి మంచి వాళ్ళు బాగా ఉన్నత సదాత్మ అయితే కనుక వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళ యొక్క గత జన్మల గురించి చూసుకుంటారు. అలాగే వాళ్ళ యొక్క నిజమైన ఆత్మలోకంలో వాళ్ళ యొక్క నిజ నివాసం గురించి కూడా వాళ్ళకి తెలుస్తుంది. ఉపచేతనాత్మక మనస్సు ఇవన్నీ మీకు గుర్తుంచుకోకుండా ఎందుకు చేస్తుందో అనుకుంటారు. బహుశా ఇంతకు ముందు చెప్పినట్లుగానే భౌతిక మనస్సుకు వీటిని భరించే శక్తి ఉండదు. అంతేకాకుండా భూలోకానికి మీరు అనుభవం కోసం, పరీక్షల కోసం, శిక్షణ కోసం, కర్మను అనుభవించడం కోసం మీరు వచ్చారు కనుక ఉపచేతనాత్మక మనస్సుకు ఇవన్నీ మీకు తెలియడం ఇష్టం ఉండదు. మీ అంతరాత్మే మీకు ఇవేమీ గుర్తుండకుండా చేస్తుంది, గత జన్మల స్మృతి లేకుండా చేస్తుంది. అలాగే మీ యొక్క నిజ నివాసం గురించి తెలిస్తే ఈ భూమి మీద ఒక్క క్షణం కూడా మీరు ఉండలేరని మీ అంతరాత్మకు తెలుసు. కాబట్టి మీ అంతరాత్మ ఇవన్నీ ఏమీ తెలియనివ్వకుండా మీరు ఇక్కడ భూలోకానికి వచ్చింది మీరు పాఠాలు నేర్చుకోవడానికి, శిక్షణను పొందడానికి, కర్మను అనుభవించడానికి మాత్రమే. ఒకవేళ మీకు అన్ని తెలిస్తే మీరు భరించడం కష్టము. ఇంకా జీవితంలో వినోదం అనేది ఉండదు. మరి భవిష్యత్తు గురించి కానివ్వండి, మీ యొక్క చేసే పనుల గురించి కానివ్వండి, అన్ని ముందు తెలిసిపోతే మీకు ఇంకా వినోదం ఏముంటుంది జీవితంలో? యంత్రాల్లా జీవించేస్తూ ఉంటారు. మీ కర్మ కనుక మీకు తెలిస్తే భూలోకంలో మీ జీవితం ఏ మార్పుకు నోచుకోక నిస్తేజంగా అలా ఉండిపోతుంది. మీరు చేసే పని గురించి కనుక మీకు ముందే తెలిసిపోయింది అనుకోండి, అంతా ముందే తెలిసిపోతే ఇక ఆట ఎందుకు ఆడుకోవాల్సిన అవసరం లేదు. ఆట ఆడేటప్పుడు మనకి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండాలి. మనం ఆడే ఆట గురించి మనము ఆడేటప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ గా ఆడుతూ ఉంటాం. మన ఆట గురించి ముందే మనం అంతా తెలిసిపోయింది అనుకోండి, ఇంకా ఆడటానికి ఏమీ ఉండదు. అలా ఉంటాం అంతే. మీ ఉపచేతనాత్మక మనస్సుకి అంతా తెలుసు. అది ఎన్నడూ ఏ తప్పులు చేయదు. మీ అంతరాత్మకు అన్ని తెలుసు కాబట్టి ఎప్పుడూ కూడా తప్పు చేయదు. ఉన్నత స్థాయిలోని ఆత్మలకు భూలోకంలో ఉన్నప్పుడు సాధారణ ఆత్మలలో కన్నా వీరి ఉపచేతనాత్మక మనస్సు కొంత శక్తివంతంగా ఉంటుంది. కొంత అని ఎందుకంటున్నామంటే ఆత్మలోకంలో కూడా భూలోకంలోని వారి కన్నా మా ఉపచేతనాత్మక మనస్సు కొంత ఎక్కువగానే తెరుచుకొని ఉన్నా కానీ మాలో కూడా పూర్తిగా పనిచేయదు. ఉన్నత స్థాయిలో ఉన్న ఆత్మలు ఉంటాయి కదా, ఆ ఆత్మలు భూలోకంలో ఉన్నాయనుకోండి, ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ఆత్మలు, బాగా ఉన్నతంగా ఉన్నటువంటి సాధారణ ఆత్మలలో కన్నా వీరి లోపల ఈ అంతరాత్మ బాగా విచ్చుకొని ఉంటుంది. వాళ్ళ సిక్స్త్ సెన్స్ బాగా పనిచేస్తూ ఉంటుంది. వాళ్ళది బాగా శక్తివంతంగా ఉంటుంది. భూలోకంలో వారికన్నా ఈ అంతరాత్మ కొంత ఎక్కువగానే తెలుసుకొని ఉన్నా కూడా మాకు పైలోకంలో ఆ అంతరాత్మ బాగా పూర్తిగా విచ్చుకున్నా కూడా కంప్లీట్ గా మాకు కూడా ఎప్పుడు కూడా పనిచేయదు. ఆత్మలోకంలో 7వ ఆవరణలో ఉపచేతనాత్మక మనసు అది సామర్థ్యంతో పనిచేస్తుందట. 7వ ఆవరణలో ఉన్నటువంటి ఆ యొక్క ఆత్మలు, ఉన్నత ఆత్మలు ఏవైతే ఉంటాయో అవి బాగా మంచి సామర్థ్యంతో పనిచేస్తాయి. భూలోకంలో కొందరు యోగులకు, స్వాములకు ఎక్కువసేపు ధ్యానం చేసే శక్తి ఉంటుంది. వారి ఉపచేతనాత్మక మనస్సు బాగా తెచ్చుకునే ఉంటుంది. దీనితో వారు భౌతిక మనస్సుని బాగా నియంత్రించుకోగలుగుతారు. ఎవరికైతే ఉపచేతనాత్మక మనస్సు అంటే అంతరాత్మ బాగా విచ్చుకొని ఉంటుందో వాళ్ళు ఈ యొక్క భౌతిక మనస్సుని వాళ్ళు నియంత్రించుకోగలుగుతారు. ఏది కూడా వాళ్ళు మనస్సు వెనకాల పడి ఉరకరు. మనస్సు వీరు చెప్పిన మాటే వింటుంది. వాళ్ళ అన్ని విషయాలను వాళ్ళు ఈ యొక్క భౌతిక మనస్సును నియంత్రించుకోగలుగుతారంట. ఎవరు? యోగులు, స్వాములు, ఇలాంటి వాళ్ళు, ఎక్కువగా ధ్యానం చేసేవాళ్ళు.
మీలాగా వారు ఉపచేతనాత్మక మనస్సుకి బానిస కాదు. మీ చేతనాత్మక మనస్సుకు బానిసలు కావద్దు. దాన్ని మీరు నియంత్రించలేకపోతే అది మిమ్మల్ని బాగా ఉద్దశకు చేరుస్తుంది. ఆ ఈ చేతనాత్మక మనస్సు అంటే మన భౌతిక మనస్సు నియంత్రించుకోకపోతే దాని వెనకాల మీరు పరిగెడుతూ ఉంటే మీరు బానిసగా మారిపోతే గనక మీరు చెడ్డ పనులను ఎక్కువగా ఇంకా చేసుకుంటూ వెళ్ళిపోతారు. మీరు భూలోకాన్ని విడిచిపెట్టగానే మీ భౌతిక శరీరంతో పాటు మీ చేతనాత్మక మనస్సు కూడా చనిపోతుంది. చేతనాత్మక మనస్సు మిమ్మల్ని బానిసలుగా చేయడానికి చాలా ఆతృత పడుతూ దాని ఇష్టం వచ్చినట్టుగా మీరు నడిచేలా చేస్తుంది. అయితే మీరు మీ ఇచ్ఛాశక్తిని ఉపయోగించి దాన్ని ఎన్నడూ గెలవకుండా చూడాలి. చూడండి, ఇక్కడ మన మనస్సుకి మన శరీరానికి ఎప్పుడు ఘర్షణ జరుగుతుంటుంది. చెప్పాను కదా, మనకి కొన్ని బలహీనతలు ఉంటాయి. ఆ బలహీనతల్ని మనం ఏం చేయాలి? కంట్రోల్ చేసుకోగలిగాం అనుకోండి, అంటే కొంతకాలం పాటు ఆ బలహీనతల్ని మనము ఆపేయాలన్నమాట. చూడండి, సపోజ్ ఎగ్జాంపుల్ మనం ఏం చెప్పుకున్నామంటే, ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి మనకేంటంటే కాఫీ తాగడం అలవాటు, టీ తాగడం అలవాటు, కొన్ని అలవాట్లు ఉంటాయి మనకి భూలోకం. ఈ యొక్క అలవాట్లు ఏం చేస్తాము అంటే, మనకి ఇష్టమైన అలవాట్లను ఏం చేయాలి అంటే కొన్ని రోజులు మనము అవి తాగకుండా ఆపేసుకోవాలి. ఇష్టం కదా, వాటి యొక్క బలహీనత అనమాట. ఎందుకంటే అది తాగకుండా నేను ఉండలేను అనే పరిస్థితికి మనం వచ్చేసాము. అప్పుడు కొన్ని రోజులు మనం ఏం చేయాలి? 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు అట్లా ఆ కాఫీని కానీ టీని కానీ ఉదయం పూట మనం తాగడం మానేసాం అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? మీ యొక్క శరీరానికి మీ యొక్క మనస్సుకు మధ్య ఘర్షణ జరుగుతుంది. మీ మనస్సు మాట్లాడుతుంటుంది. కాఫీ తాగకుండా ఉంటే కనుక 1 గంట తర్వాత నుంచి మీ మనస్సు చెప్తూ ఉంటుంది. ఏమని చెప్తుంది? నాకు తలనొప్పిగా ఉందను, నాకు ఈ రోజు జ్వరం వచ్చినట్టుగా ఉందను. ఆ మనస్సు గంట తర్వాత నుంచి చెప్తూ ఉంటుంది, మీకు సూచనలు ఉంటుంది. నాకు ఇవాళంతా ఏంటోగా ఉంది, ఇవాళ తాగలేదు కాబట్టి. అంటే దానికి నువ్వు బానిస అయిపోయావు. ఇక్కడ నువ్వేం చేయాలి? 4 రోజుల పాటు దాని ఆ బలహీనతని మనము చేయకుండా ఆపుకోవాలి. అప్పుడు మాత్రమే నువ్వు మాత్రమే గెలవాలి, నీ మనస్సు మాత్రం గెలవకుండా చూసుకోవాలి. అట్లా 4 రోజులు మనము మీ యొక్క బలహీనతల్ని మీరు ఆ ఇష్టమైన వాటిని కొన్ని రోజులు చేయకుండా ఉంటే మీ మనస్సు ఏం చేస్తుందంటే మిమ్మల్ని మీరు కంట్రోల్లో పెట్టుకునే స్థితి వరకు మీరు చేరుతారు. అప్పటి వరకు కూడా మీరు చేస్తూ ఉండండి, సాధన చేయండి, ప్రాక్టికల్ చేయండి. ఎప్పటి వరకు ప్రాక్టీస్ చేయాలి? మీ మనస్సు మిమ్మల్ని మీరు కంట్రోల్లో పెట్టుకునేంత వరకు. మీరు దాన్ని మీరే గెలవాలి, మీ మనస్సు గెలవకుండా చూసుకోవాలి. ఇప్పటి నుంచి మీ ఆత్మ, మీ ఉపచేతనాత్మక మనస్సు 2 అనంతమైన బంధం కలిగి ఉన్నారు. అలాంటప్పుడు శిక్షణ లేని చేతనాత్మక మనస్సు మీకు యజమాని ఎలా అవుతుంది? మీరు దానిని నియంత్రించలేనంతటి బలహీనమైన వెన్నుముక లేని అలుపులా మీరు. ఇప్పటి నుంచి మీరు గుర్తుంచుకోండి, మీ ఉపచేతనాత్మక మనస్సే నిజమైన మీరు. ఎన్నడూ చేతనాత్మక మనస్సును మీపై ఆధిపత్యం చలాయించి ఇవ్వద్దు. మీకు మీరే యజమానిగా ఉండాలి. ఎప్పుడు కూడా మీకు మీరే యజమానిగా ఉండాలి. ఎప్పుడు కూడా దాన్ని గెలవనివ్వకూడదు. ఎప్పుడు డ్రైవింగ్ సీట్ లో ఎవరు ఉండాలండి? మనమే కూర్చోవాలి. డ్రైవింగ్ సీట్ లో ఎప్పటి వరకు మనం ఎవరిని కూర్చోబెట్టాము? మనస్సుని కూర్చోబెట్టాము. మనస్సు ఎట్లా డ్రైవ్ చేస్తూ ఉంటే దాని వెనకాల పడిపోతూ ఉన్నాము. ఈ క్షణం నుండి మనం ఏం చేయాలి? మనము డ్రైవింగ్ సీట్ లో ఉంటే మన వెనకాల మనస్సు ఉండాలి. అంటే మనం దాన్ని అంత కంట్రోల్లో ఉంచుకోగలగాలి. ఎప్పుడైతే మీ బలహీనతల మీద మీరు విజయం సాధిస్తారో అప్పుడు మీరు మనస్సుని నియంత్రించుకోగలుగుతారు. సో కాబట్టి ఈ రోజు మనం తెలుసుకున్న పాయింట్, ఉపచేతనాత్మక మనస్సే నిజమైన మీరు. గత జన్మ స్మృతి ఎందుకు కలగదు మనకి? గత జన్మ యొక్క మనం గత జన్మ గుర్తు ఎందుకు ఉండదు మనకి? ఈ జన్మలో భూలోకంలోని ప్రజలకు ఆత్మలోకానికి సంబంధించిన ఆనందకరమైన జ్ఞాపకాలు, గత జన్మల స్మృతులు గుర్తుండవు. ఉన్నతంగా ఎదగడానికి మనం భూలోకంలో అనుభవం కోసం, శిక్షణ కోసం, ఆత్మను పవిత్రీకరించుకోవడానికి ఎన్నో సార్లు మనం జన్మించి ఉంటాం. ఎన్నో జన్మలు మనం తీసుకొని ఉన్నాం. ఆడ జన్మలు, కొన్ని మగ జన్మలు, ఎన్నో జన్మలు తీసుకొని ఎంతో శిక్షణను పొంది వస్తూ ఉన్నాం. మరి ప్రస్తుత జన్మలో
మనకి ఎందుకు ఆ గత జన్మ గురించి స్మృతి ఎందుకు మనకు ఉండదు? ఆ పరిస్థితుల్లో భూలోకంలోని గత జన్మలన్నింటినీ మనం గుర్తుపెట్టుకుంటే కనుక ఇంకా జ్ఞానం కలగడానికి అదేమైనా సహాయపడుతుందా? చాలా మంది సహాయపడుతుంది అని అంటారు. ఒకవేళ కనుక గత జన్మ గుర్తుండి ఈ జన్మలో మనకి ఉంటే తప్పనిసరిగా మనకి ఇంకా జ్ఞానం రావడానికి సహాయపడుతుందని అంటూ ఉంటారంట అందరు. కానీ మేము సహాయపడదు అంటాం. పైలోకంలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, ఈ విధంగా మనకి గత జన్మ స్మృతి కనుక ఈ జన్మలో వస్తే అది మనం ఇంకా ఎదగడానికి అది సహాయపడదు అని వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే గత జన్మలను గుర్తు పెట్టుకుంటే మళ్ళీ అవే తప్పులు ఎందుకు చేస్తారు? చేయరు కదా. తప్పులను సరిదిద్దుకుంటూ సమస్యలను పరిష్కరించుకుంటూ ఇబ్బందులు పడుతూ ఆత్మను పవిత్రీకరించుకుంటారు. ఒకసారి తప్పు చేశారనుకోండి, ఆ తప్పు ద్వారా మీరు ఎందుకు తప్పు చేశాం, దేనికోసం తప్పు చేశాం, ఈ విధంగా మనం చేయకూడదు అనే ఒక జ్ఞానం మనకు వస్తుంది. ఎలా వస్తుంది మనకు జ్ఞానం అంటే అనుభవం ద్వారా మనకి ఆ జ్ఞానం వస్తుంది. ద్వారానే మనము ఆత్మ ఇంకా ఉన్నత స్థితికి చేరుకుంటాం. తప్పులు చేయకుండా, సమస్యలు రాకుండా, బాధలు కలగకుండా మీకు మంచికి చెడుకు తేడా తెలియదంట. ఎప్పటి వరకు అంటే మీకు ముందే కనుక దాని గురించి తెలిసిపోతే మంచికి చెడుకు తేడా ఏం తెలుస్తుంది? మీకు ఇది అర్థం కాకపోతే జీవితం వల్ల ప్రయోజనం ఏమిటి? ఆత్మలోక స్మృతులు, గత జన్మల స్మృతులు అలాగే ఉంటే కనుక మీరు యంత్రంలాగా, ఒక రోబోలాగా జీవించేస్తూ ఉంటారు. పరీక్షకు కానీ, శిక్షణకు కానీ, కర్మకు కానీ మీ ప్రతిస్పందన సహజంగా ఉండదు. మీ నిర్ణయాలు ముందే నిర్దేశితమైపోయి ఉంటాయి. అవి మీ మానసిక పరిస్థితి ఫలితంగా వచ్చినవి అయి ఉండవు. మరి ముందే కనుక అవన్నీ గత జన్మ స్మృతులు మనకు అన్ని ముందే కలిగితే కనుక ఈ జన్మలో మనం ఏదైతే పాఠం నేర్చుకోవాలో అవన్నీ కనుక వాటి గురించి ముందే మనకు తెలిసిపోతే మనం ఒక రోబోలాగా ఉంటాము. మన మానసిక పరిస్థితి అది ఎలా ఉంటుంది అంటే ఇంకా మనము స్పందనకి ప్రతిస్పందన ఉండదు. ఎదుటి వాళ్ళు ఏదైనా అన్నప్పుడు మనం ఏదైనా ఒక ప్రతిస్పందన చేస్తాం చూడండి. అంటే మన లోపల జరిగేటటువంటి మార్పులు, ఆ మార్పులు మనం సిద్ధంగా ఉండము అని చెప్తున్నారు. భూలోకంలో ప్రతి ఒక్కరూ సంతోషం కోసం తప్పిస్తూ ఉంటారు. కానీ నిజమైన సంతోషం ఏమిటో వారికి తెలుసా? లేదు. భూలోకంలోని వారు బోలెడంత డబ్బు, సౌకర్యాలు, విలాసాలు, వినోదము, కీర్తి అంటే అదే సంతోషం అనుకుంటారు. మరి భూలోకంలో మనము ఏమనుకుంటాము? సంపాదించేంత డబ్బు కంటే ఇంకా ఎక్కువ సంపాదించాలి, అలాగే సౌకర్యాలు ఉండాలి, విలాసాలు ఉండాలి, వినోదాలు ఉండాలి, కీర్తి ఉండాలి, ఇవన్నీ ఉంటే మనకి సంతోషంగా ఉంటుందని చెప్పేసి భూలోక వాసులందరూ కూడా అనుకుంటారు. కానీ ఇవన్నీ కూడా నిజమైన సంతోషాన్ని ఇవ్వలేవని చెప్పడానికి మేము చింతిస్తున్నాము. నిజమైన ప్రేమ, ప్రకృతి సౌందర్యము, హృదయపూర్వకంగా వచ్చిన నవ్వు, చిరునవ్వు చాలా మంది తెచ్చుకున్నట్లుగా బలవంతంగా నవ్వుతుంటారు చూడండి. లోపల నుంచి వాళ్ళకి హృదయపూర్వకంగా ఆ నవ్వు అనేది రాదు, తెచ్చిపెట్టుకొని మరీ నవ్వుతూ ఉంటారు. నిస్వార్థంగా ఇతరులకు సహాయం చేయడం, ఆత్మను పవిత్రీకరించుకొని మరింత ఉన్నత స్థాయికి ఎదగడంలో నిజమైన సంతోషం ఉంటుంది. ఇవన్నీ నిజమైన సంతోషాలు. హృదయపూర్వకంగా నవ్వడం కానివ్వండి, ఆ ప్రకృతి సౌందర్యం కానివ్వండి, నిజమైన ప్రేమ కానివ్వండి, నిస్వార్థంగా చేసినటువంటి ఆ సేవ కానివ్వండి, ఇవన్నీ కూడా నిజమైనటువంటి ఆనందం. తప్పులు చేసిన తప్పులు తెలుసుకుంటూ ఆత్మను పవిత్రీకరించుకుంటూ మరింత ఉన్నత స్థాయికి ఎదుగుతారు. తప్పులను మీరు ఎలా సరిదిద్దుకుంటున్నారు, సమస్యలను ఎలా పరిష్కరించుకుంటున్నారు, కష్టాలను ఎలా ఎదుర్కొంటున్నారు అనే వాటిపై ఇదంతా ఆధారపడి ఉంటుంది. ఈ విషయాలన్నీ మీపైనే ఆధారపడి ఉంటాయి. తప్పులను ఎలా సవరించుకుంటున్నారు, సమస్యలను ఎలా పరిష్కరించుకుంటున్నారు, ఇబ్బందులను ఎలా ఎదుర్కొంటున్నారు, సన్మార్గంలో నిజాయితీగా దైవిక మార్గంలోనా లేదంటే దుర్మార్గంలో, పాపపు మార్గంలో అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. మరి మీ యొక్క సమస్యలను ఎలా పరిష్కరించుకుంటున్నారు, దుర్మార్గంలో వెళ్తున్నారా, సన్మార్గంలో వెళ్తున్నారా, ఇవన్నీ కూడా మీ అంతరాత్మ ఆ ఆకర్షక రికార్డులో మొత్తం ఎక్కించేస్తుందండి. మీరు ఏ విధంగా నేర్చుకుంటున్నారు, తప్పుల్ని ఏ విధంగా నేర్చుకుంటున్నారు, సమస్యలు ఎలా పరిష్కరించుకుంటున్నారు, దైవిక మార్గంలో సత్య మార్గంలో ఉండి మీ సమస్యలు పరిష్కరించుకుంటున్నారా, లేదంటే మోసం చేసి మీరు దాన్ని సాధిస్తున్నారా, ఇవన్నీ కూడా మీ అంతరాత్మ ఎప్పుడు కూడా మీతో చెప్తూనే ఉంటుంది, మాట్లాడుతూనే ఉంటుంది. కానీ దాన్ని మనము గుర్తుపట్టలేని స్థితిలో ఉంటున్నాము. ఉదాహరణకు మీరు ఒక తప్పు చేశానని గుర్తిస్తే కనుక ఆ తప్పును సవరించుకోవాలి. ఉదాహరణకు మీరు ఒక తప్పు చేశారండి,
ఆ తప్పుని మనము గుర్తించాము, అయ్యో నేను తప్పు చేశాను అని గుర్తించినప్పుడు వెంటనే ఆ తప్పును మనం ఏం చేయాలి, సవరించుకోవాలి మనకి మనమే. అనుభవం సంపాదించడానికి, శిక్షణను పొందడానికి, ఆత్మను పవిత్రీకరించుకోవడానికి మిమ్మల్ని భూలోకానికి పంపించడం జరిగింది. అది మిమ్మల్ని మరింత ఉన్నత స్థాయికి చేరుస్తుంది. ఈ విధంగా మీరు ఒకసారి తప్పు చేశారు అంటే ఆ తప్పు సవరించుకొని మళ్ళా మనం అలాంటి తప్పు చేయకుండా ఉండడం కోసమే మనం భూలోకానికి వచ్చాము. అంటే ఏంటి, ఆ తప్పు ద్వారా మీరు తెలుసుకున్నారు, ఓహో ఈ తప్పు నేను చేశాను అని. అలాంటప్పుడు ఆ తప్పు ద్వారా మనము ఒక అనుభవాన్ని తీసుకున్నాం. మళ్ళా మనం భూమి మీద అలాంటి తప్పు చేయకుండా ఉండడం కోసమే మనము ఈ భూమి మీద జన్మ తీసుకోవడం జరిగింది. ఇది మిమ్మల్ని మరింత ఉన్నత స్థాయికి చేరుస్తుంది. అందుకని మీరు జీవితంలో సమస్యలు, ఇబ్బందులు, అన్యాయాలని సహించాలి. మీకు ఎటువంటి సమస్యలు వచ్చినా, అన్యాయం జరుగుతున్నా గానీ మీరు సహనంతో సహిస్తూ ఉండాలి. ఆత్మలోకంలో మాకంతా గుర్తుంటుంది, మా స్మృతులు మీ స్మృతులు చెరిగిపోవు. అందుకని మా ప్రగతి చాలా నిదానంగా ఉంటుందంట. ఆత్మలోకంలో వాళ్ళకి అన్ని గుర్తుంటాయి, గత జన్మ స్మృతులు గుర్తుంటాయి, ఈ జన్మలో ఉన్నదే గుర్తుంటుంది, అన్ని గుర్తుంటాయి. కాబట్టి ఆత్మలోకంలో వాళ్ళు ఎంత చేసినా కానీ వాళ్ళకి అంత ఎదుగుదల ఉండదు. భూలోకంలో ఉన్నంత ఎదుగుదల వాళ్ళకు ఉండదు, చాలా నిదానంగా జరుగుతుందంట ఆ ఎదుగుదల. కానీ భూలోకంలోనే అతి త్వరగా ఎదిగే అవకాశం ఉంది, ఎందుకంటే గత జన్మ స్మృతి ఈ జన్మలో మనకి లేదు కనుక. వేగంగా ప్రగతిని పొందడానికి మీరు భూలోకంలో జన్మించారు, కానీ చాలా మంది మరింత కిందకి పడిపోతున్నారు. ఆత్మలోకంలోని మీ నిజ నివాసం మీరెందుకు గుర్తులేదని మీరు ఆశ్చర్యపడుతూ ఉండవచ్చు. మరి ఆత్మలోకంలో మన యొక్క నివాసం మనకెందుకు భూలోకంలో గుర్తులేదు అని ఆశ్చర్యపడుతూ ఉండవచ్చు. ఒకవేళ మంచివారైనా మీకు ఆత్మలోకం గుర్తుంటే భూలోకంలో నివసించలేరు. చెడ్డ ఆత్మలు, దుష్ట ఆత్మలు మాత్రం దురదృష్టవశాత్తు 1, 2, 3 ఆవరణలు ఎలా ఉంటాయో మర్చిపోయాయి. ఆవరణలు ఎలా ఉంటాయో మర్చిపోయాయంట. మనం ఆత్మలోకంలో మన యొక్క నిజ నివాసం గురించి కనుక ఈ భూలోకంలో ఒకసారి గుర్తొస్తే మనం ఈ భూమి మీద ఉండలేము, నివసించలేము అసలు. చాలా సార్లు అమాయకంగా ఉండి కూడా తప్పు చేశారని అన్నప్పుడు దేవుడి మీద నమ్మకం పోతుంది మీకు. అటువంటి సమయంలో మీరు ఇలా అనుకుని ఉండవచ్చు, నిజంగా దేవుడు అనేవాడు ఉన్నాడా, ఉంటే ఎందుకు కనిపించడు, ఇన్నిసార్లు నన్ను ఎందుకు ఇలా మోసం చేస్తున్నాడు, నాకు అత్యవసరమైనప్పుడు ఎక్కడా కనిపించడం లేదు, ఎక్కడా న్యాయం లేదు, ఎందుకని దేవుడు అంత మంచివాడు, కరుణామయుడు, న్యాయం చేసేవాడు, అయితే చెడ్డవారు బాగుండేలా ఎందుకు చేస్తున్నాడు, చెడ్డవాడు విజయాలు సాధిస్తుండగా మంచివారు బాధలను ఎందుకు అనుభవిస్తున్నారు, ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అని అనుకుంటూ ఉంటాం కదా. మంచి వాళ్ళకి ఎప్పుడు కూడా చెడ్డవాళ్ళు ఎప్పుడు చేస్తూనే ఉంటున్నారు, చెడ్డవాళ్ళు మాత్రం బాగా పైకి వెళ్ళిపోతున్నారు. మంచి వాళ్ళకి ఎప్పుడు కూడా దేవుడు న్యాయం చేయడా, దేవుడు అనేవాడు అసలు ఉన్నాడా, ఉంటే కనుక మా మీద ఎందుకు ఇలా జరుగుతుంది, చెడ్డవాడికి ఎందుకు అంత ఇది, వాడు చెడ్డ పనులు చేస్తున్నా కానీ వాడే ఎక్కువగా ఉన్నత స్థితిలో ఎదుర్కొంటున్నాడు, నేను ఎందుకు ఇంత మంచి మార్గంలో ఉండి ఇంత మంచిగా ఉంటూ కూడా నన్ను ఎందుకు దేవుడు ప్రతిసారి నాకే ఎందుకు మోసం జరుగుతుంది అనేది మనము జీవితంలో మనం ఎప్పుడు అనుకునే ప్రశ్నలు అన్నమాట ఇవన్నీ. మరి దీని గురించి మనం తెలుసుకోవాలంటే రేపటి వరకు మనం వెయిట్ చేద్దాము. మరి అది దాని గురించి ఈ ప్రశ్నలు మీరు ఎప్పుడైనా అడిగారా, కొన్ని జవాబులు వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఆ జవాబులు, ఆ ఆన్సర్స్, మీరు అడిగిన వాటన్నిటికీ ఆన్సర్స్ మరి రేపటి క్లాస్ లో మనం తెలుసుకున్నాం మాస్టర్స్. మరి ఈ రోజుకి సమయం అయిపోయింది, రేపటి రోజు మనం అందరూ కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంతో అద్భుతంగా ఈ సబ్జెక్ట్ ని మా అందరికి వివరించి చెప్తున్నందుకు థ్యాంక్ యూ మ్యామ్. మరి ఆత్మలోకాల్లో మరి చక్కగా గత జన్మల జ్ఞాపకాలు, ఎన్నో జన్మల జ్ఞాపకాలని కూడా అవి గుర్తుంచుకోవడము, మరి ఆ విధంగా ఎదుగుదలలో అవి ముందుకు వెళ్ళడం జరుగుతుంటుంది. అద్భుతమైన విజ్ఞానాన్ని మా అందరికీ ప్రతినిత్యం అందజేస్తున్నందుకు థ్యాంక్ యూ మ్యామ్. అండ్ మాస్టర్స్, మరి మ్యామ్తో మాట్లాడాలనుకున్న వాళ్ళు దయచేసి హ్యాండ్ రైజ్ చేయండి మాస్టర్స్, అన్మ్యూట్ చేస్తాను. శోభారాణి గారు ప్లీజ్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. నమస్తే మేడం. మీరు మొదటి నుంచి చెప్పినవన్నీ వింటున్నామండి. మేడం వినిపిస్తుందా మేడం? వినిపిస్తుందండి, చెప్పండి.
అంటే మీరు మూవీ చెప్పారు కదండి నాసోలది. అవునండి. అది కొడుతుంటే రావట్లేదు, ట్రయల్ అనేసి వస్తుంది. ఇందులో చూస్తే నెట్ఫ్లిక్స్ లో చూసాము మూవీ, అందులో వస్తుందో. యూట్యూబ్ లో చూసారా? యూట్యూబ్ లో హలో చూసారా? మ్యామ్. హలో హలో మేడం చెప్పండి. యూట్యూబ్ లో చూసారా అండి? యూట్యూబ్ లో కాదండి, అమ్మా ధర్మ అమ్మా మేడంతో మాట్లాడు. యూట్యూబ్ లో చూడండి మేడం, వస్తుంది కంపల్సరీగా. అలాగే మేడం. అది అది చూసామండి, నాసోలర్ అని చూసాము. ఇక పాప మాట్లాడుతుంది ఒకసారి. హలో, గుడ్ ఈవినింగ్ మ్యామ్. అండి హలో, హలో వినపడుతుందా అండి? యాక్చువల్లీ అమ్మ నాసోలర్ మూవీ అని ఏదో మీరు చెప్పారు, చూస్తాను అన్నారు. అవునండి. ఎక్కడ అంటే సోర్స్ ఎక్కడ, లైక్ యూట్యూబ్ లో ఎక్కడ లేదు. యూట్యూబ్ లో మీరు సెర్చ్ లో కొట్టండి, NASSO అని కొట్టిన తర్వాత గ్యాప్ ఇచ్చి LAR కొట్టండి మేడం. అవునండి. అంటే 11 minutes వీడియో ఏదో వస్తుంది, అదేనా? లేదండి, 1.5 hour ఉంటుంది మూవీ. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ పార్వతి మ్యామ్, చక్కని విజ్ఞానాన్ని మా అందరితో షేర్ చేసుకుంటున్నందుకు. మేడం ఇంకొకరు హ్యాండ్ రైస్ చేశారు, వాళ్ళని కూడా అన్మ్యూట్ చేస్తాను. మల్లారెడ్డి గారు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. నమస్తే. నేను నిన్న చూసిన, అది 1:49 ఉన్నది. అవునండి. అది నాకు ఏం అర్థం కాలేదు. అది కొంచెం పోర్చుగీస్ లో ఉంది. కాకపోతే అంటే ఒక ఐడియా వస్తుంది, అసలు ఆవరణలు ఎలా ఉంటాయి, కింది ఆవరణలు ఎలా ఉంటాయి, అతను చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు, మళ్ళీ మనం ఉన్నత ఆత్మలు వచ్చి తీసుకుని వెళ్ళాం, ఇదంతా జస్ట్ ఒక ఐడియా కోసం అంటే. ఇది రెండో అన్నది ఏర్పడ్డది, బ్లాక్ అంతా అరుచుకుంటూ ఉన్నారు. ఇంకా వేరే హాస్పిటల్ లాగా తీసుకురావడం, ఇట్లా ట్రీట్మెంట్ అవన్నీ ఏం అర్థం. హలో, ఇది ఇంకా వేరే అవన్నీ అర్థం కాలేదు. బాడీస్ తీసుకురావడము, ఆ తెల్ల బట్టి ఉన్న వాళ్ళంతా ఉన్నతాత్మల సహాయం చేయడానికి. అవునండి, వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్తారు కదా, తెల్లబట్ట వాళ్ళు తీసుకొని వెళ్తారు. ఒకసారి చూడండి సార్ మీరు అనేది. ఓకే మేడం, చూడండి. థ్యాంక్ యూ. ఓకేనా అండి? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, ma'am. Thank you very much. Thank you from all the light workers and from all the viewers. Thank you, ma'am. Thank you very much. Masters, ఈ అద్భుతమైన విజ్ఞానాన్ని మరి చక్కగా అందరికీ షేర్ చేయడానికి మరి లైట్ వర్కర్స్ యూట్యూబ్ ఛానల్లో ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేసుకోండి మాస్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ, మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్.